ఫిజిక్స్ పవర్ ఛానల్ కు స్వాగతం. ఈ వీడియో ద్వారా ఆటమ్స్ లెసన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ ఫర్ ఆటమ్స్ లెసన్. కరోనా పాండమిక్ ద్వారా 30% సిలబస్ రెడ్యూస్ చేయడం జరిగింది, కానీ ఈ లెసన్ నుంచి ఎటువంటి టాపిక్ని రిమూవ్ చేయలేదు. టోటల్ లెసన్ ఫాలో అవుదాం అనుకుంటే మీరు వీడియోని యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేసేయచ్చు, లేదా ఇందులో స్పెసిఫిక్ టాపిక్ మీకు కావాలని అనుకుంటే కనుక నేను టాపిక్ ఏ టైమింగ్లో అది వస్తుంది అనేది నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో కూడా నేను అది పోస్ట్ చేస్తాను. మీకు కావాల్సిన టాపిక్ డైరెక్ట్గా క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ టాపిక్కి వెళ్ళి ఆ టాపిక్ని స్పెసిఫిక్ టాపిక్ని వినొచ్చు. ఇంట్రడక్షన్ టు ద అటామిక్ స్ట్రక్చర్, పరమాణు నిర్మాణం. టు ఎక్స్ప్లెయిన్ ద అటామిక్ స్ట్రక్చర్ చాలా రకాల థియరీస్ని ప్రపోజ్ చేయడం జరిగింది. వాటి గురించి కొన్ని డీటెయిల్ ఇంట్రడక్షన్ చూద్దాం. తర్వాత సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రీఫ్గా ప్రతి థియరీని క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఆటమ్ అంటే ఏంటనేది మీకు కొంత క్లారిటీ తెలియాలి. సో అందుకోసం ఒక పదార్థాన్ని తీసుకొని దాన్ని కంటిన్యూస్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి. ఇన్ఫైనైట్గా మనం అలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాం. కొంతవరకు డివైడ్ చేసిన తర్వాత ఫర్దర్ డివైడ్ చేయలేనంత అతి చిన్న కణంగా మారిపోతుంది. సో ఆ డివైడ్ చేయలేనటువంటి అతి చిన్న కణాన్ని మనం పరమాణువు, ఆటం అని చెప్పేసి అంటాం. విభజింక శక్యం కానీ అతి చిన్న పదార్థాన్ని మనం ఆటం అని. డాల్టన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారంటే ఈ ఆటం అనేది ఆల్మోస్ట్ న్యూట్రల్, ప్లస్ ప్రతి సబ్స్టెన్స్లో కూడా ఈ ఆటమ్స్ స్పెరికల్గా ఉంటాయని చెప్పేసి ఆయన థియరిటికల్గా చెప్పడం జరిగింది. ఫస్ట్ థియరీ వైజ్ ఒక్కొక్కటి చూద్దాం. జేజే థామ్సన్ థియరీ, ప్లమ్ పుడ్డింగ్ మోడల్, ఇది ఓల్డెస్ట్ థియరీ. డాల్టన్ తర్వాత జేజే థామ్సన్ ఆటం గురించి, అటామిక్ స్ట్రక్చర్ గురించి, పదార్థం లోపల ఎలా ఆ నిర్మాణం అనేది ఉంది అనేది చెప్పడానికి ట్రై చేసింది జేజే థామ్సన్. సో అందుకోసం ఆయన చెప్పిన థియరీని మనం పుచ్చుకాయ నమూనా అని చెప్పేసి అంటాం. సో డీటెయిల్ మనం ఫర్దర్ స్లైడ్లో చూద్దాం. రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్. సో జేజే థామ్సన్ తర్వాత రూదర్ఫోర్డ్, జేజే థామ్సన్ థియరిటికల్గా చెప్పిన దాన్ని ఫర్దర్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్తో మనకి డీటెయిల్ చెప్పిన సైంటిస్టు రూదర్ఫోర్డ్. ఈ రూదర్ఫోర్డ్ థియరీ ద్వారా మనకి సబ్స్టెన్స్లో పాజిటివ్ ఛార్జ్ అనేది ఒక పర్టికులర్, అంటే ఆటం ప్రకారంగా ఆటం లోపల మొత్తం పాజిటివ్ ఛార్జ్ అంతా ఒక చోట ఉంటుంది అని చెప్పేసి మనకి తెలిసింది. సో దాన్ని కేంద్రకం అని చెప్పేసి పేరు పెట్టారు. ఆ కేంద్రకం చుట్టూ నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ అనేవి వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి ఆయన థియరీలో స్పెసిఫిక్గా మేజర్ పాయింట్స్ చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ బోర్ అటామిక్ మోడల్. సో ఈ రూదర్ఫోర్డ్ థియరీలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని సవరిస్తూ ఆయన చెప్పిన థియరీ ఏంటంటే ఈ కేంద్రకం రూదర్ఫోర్డ్ చెప్పినట్టు ఎక్స్పెరిమెంటల్గా ఇది ఐడెంటిఫై చేసింది. సో కాబట్టి రూదర్ఫోర్డ్ చెప్పినట్టుగానే బోర్ కూడా కన్సిడర్ చేస్తూ ఈ న్యూక్లియస్ సరౌండింగ్లో ఎలక్ట్రాన్స్ వృత్తాకార కక్షలో తిరుగుతున్నాయన్న దాని గురించి ఫర్దర్ డీటెయిల్ చెప్తూ ఇవి స్థిర కక్షలు అని, ఈ స్థిర కక్షలో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించడం కానీ శక్తిని కోల్పోవడం కానీ జరగదు అని డీటెయిల్స్ చెప్పారు. సో యాంగులర్ మూమెంటం అని ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి మొత్తం టోటల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. నెక్స్ట్ ఆటం నుంచి ఇలా ఫిక్స్డ్గా కొన్ని రకాల ఎనర్జీస్ మాత్రమే ఎందుకు బయటకు వస్తున్నాయో ఆ డీటెయిల్స్ చెప్పడానికి, అంటే స్పెక్ట్రమ్ ఎందుకు ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది అనే డీటెయిల్స్ చెప్పడానికి ప్రయత్నించారు బోర్. నెక్స్ట్ సోమర్ఫీల్డ్. ఇలా స్పెక్ట్రల్ లైన్స్ గురించి బోర్ చెప్పిన తర్వాత ఆ స్పెక్ట్రల్ లైన్స్లో ఫర్దర్ రీసెర్చ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ వచ్చింది. జేమన్ స్టార్క్ అనే సైంటిస్టులు ఏంటి అబ్జర్వ్ చేశారంటే ఆ స్పెక్ట్రల్ లైన్ స్టడీ చేస్తుంటే వాటిని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోని ఎలక్ట్రిక్ ఫీల్డ్లోని ఆ స్పెక్ట్రా తీసినప్పుడు ఒక స్పెక్ట్రల్ లైన్ ఒకటి కాదు, అవి కొన్ని స్పెక్ట్రల్ లైన్స్ యొక్క సమూహం అని చెప్పేసి తెలిసింది. నెక్స్ట్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక లైన్ మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్గా స్ప్లిట్ అయిపోవడం కూడా జరిగింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక లైన్ మోర్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్గా విడిపోవడాన్ని జేమన్ ఎఫెక్ట్, జేమన్ ఐడెంటిఫై చేశారు కాబట్టి జేమన్ ఎఫెక్ట్ అంటాం. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనకు ఆ స్పెక్ట్రల్ లైన్ మోర్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్గా విడిపోతుంది, అది స్టార్క్ ఎఫెక్ట్. సో అదే కాకుండా ఈ బోర్ థియరీలో చెప్పిన ఒక ఎనర్జీ స్టేట్ నుంచి ఇంకో ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు మనకి ఒక శక్తి విడుదలవుతుంది. సో అది మనకు ఒక లైన్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. కానీ దాన్ని హై రెజల్యూషన్ మైక్రోస్కోప్స్ డెవలప్ అయిన తర్వాత వాటిలో చూస్తే అది ఒక లైన్ కాదు, మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ అని తెలిసింది. అలా ఎందుకు ఫామ్ అవుతుంది అనేది సోమర్ఫీల్డ్ చెప్పడం అనేది జరిగింది. కాకపోతే ఇది మనకి సిలబస్కి హయ్యర్ ఎండ్ టాపిక్ అవుతుంది. సో జస్ట్ యాజ్ ఇంట్రడక్షన్గా ఒక పాయింట్గా నేను చెప్తున్నాను.
సో అది చెప్పడం కోసం అనేది దీర్ఘవృత్తాకార కక్షలు అనేది ఇంట్రడ్యూస్ చేసి వాటి ద్వారా మొత్తం టోటల్ డీటెయిల్స్ చెప్పడానికి అనేది ట్రై చేశారు. సో ఇది ఇంటర్మీడియట్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు, జస్ట్ బోర్ థియరీ డ్రాబ్యాక్ని ఎలా కవర్ చేశారు, వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది మనం సమ్మర్ఫీల్డ్ థియరీ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ సూక్ష్మ నిర్మాణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అంటే ఒక స్పెక్ట్రల్ లైన్ కంపోజ్డ్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎలా ఉన్నాయనేది చెప్పడం కోసమని దీర్ఘవృత్తాకార కక్షలని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వెక్టర్ ఆటమ్ మోడల్. ఈవెన్ ఇప్పుడు వరకు చెప్పుకున్న మోడల్స్ అన్నీ కూడా స్పెసిఫిక్గా క్లియర్గా మనకు ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఆటమిక్ స్ట్రక్చర్ గురించి ఇవ్వలేకపోయినాయి. సో వాటన్నిటిని కలెక్టివ్గా ఇంట్రడ్యూస్ చేసిందే వెక్టర్ ఆటమ్ మోడల్. సో ఈ వెక్టర్ ఆటమ్ ద్వారా ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక్కొక్క మోడల్లో మనకు ఒక్కొక్క క్వాంటమ్ సంఖ్య అనేది వచ్చింది. ఆ అన్ని క్వాంటమ్ సంఖ్యల్ని మిక్స్ చేస్తూ రిజల్టెంట్ థియరీని చెప్పి మొత్తం టోటల్ అటామిక్ స్ట్రక్చర్కి ఒక పర్టికులర్ కంక్లూజన్ అనేది వెక్టర్ ఆటమ్ మోడల్ ద్వారా తీసుకొచ్చారు. సో ఇవి అటామిక్ మోడల్స్ గురించి. ఫస్ట్ జేజే థామ్సన్ థియరీ, అదే దాన్ని మనం ప్లమ్ పుడ్డింగ్ మోడల్ అని కూడా అంటాం. సో అకార్డింగ్ టు హిస్ థియరీ ఆటమ్ని ఒక పుచ్చకాయతో కంపేర్ చేశారు. అదేంటంటే మనం పుచ్చకాయని జనరల్గా అబ్జర్వ్ చేస్తే రెడ్డిష్ పార్ట్ ఉంటుంది లోపల చాలా వరకు, అందులో అక్కడక్కడ నట్స్ అనేవి ఉంటాయి. సో ఈయన మొత్తం టోటల్ ఆటం గురించి డీటెయిల్స్ చెప్పడానికి డాల్టన్ చెప్పినట్టుగానే ఆటం మొత్తం అనేది న్యూట్రల్, అంటే పాజిటివ్ ఛార్జ్ ఎంత అయితే ఉంటుందో అంతే క్వాంటిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అది ఎలా డిస్ట్రిబ్యూట్ ఉంటుందని చెప్పేసి చెప్పడానికి ఆయన చేసిన రీసెర్చ్లో ఏంటి ఐడెంటిఫై చేశారంటే, మెటీరియల్స్ని బాగా హీట్ చేసినప్పుడు ఆ మెటీరియల్ నుంచి నెగిటివ్ ఛార్జ్ బయటకు రావడం అనేది అబ్జర్వ్ చేశారు. సో ఆ నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్కి ఎలక్ట్రాన్ అని చెప్పేసి పేరు పెట్టింది జేజే థామ్సన్. సో ఇలా నెగిటివ్ ఛార్జ్నే ఎప్పుడు బయటికి రావడం అబ్జర్వ్ చేశారు తప్ప పాజిటివ్ ఛార్జ్ అనేది ఆయన ఏ రకంగా ట్రై చేసినా సరే పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ అనేది సబ్స్టెన్స్ నుంచి బయటకు రావడం అనేది అబ్జర్వ్ చేయలేదు. సో దాని ద్వారా ఆయనకి ఏ విధంగా ఈ థియరీని చెప్పాలనేది చాలా కన్ఫ్యూజన్ అనేది అనిపించింది. సో సడన్ ఒక థాట్, ఈ ప్లమ్ పుడ్డింగ్ని చూడగానే సడన్ షార్ప్ ఐడియా వచ్చింది. ఇదేంటంటే ఇక్కడ రెడ్డిష్ పార్ట్ అంతా కూడా యూనిటీగా ఉంది, సో ఒకదానికోటి కలెక్టివ్గా, కానీ నట్స్ అనేవి సపరేట్గా ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎందుకు ఆటమ్ని మనం కంపేర్ చేసి చెప్పకూడదని ఆయన థాట్ వచ్చింది. ఇమీడియట్గా ఈ రెడ్డిష్ పార్ట్ అంతా పాజిటివ్ ఛార్జ్ అనుకుందాం. సో నెగిటివ్ ఛార్జ్ ఎంతైతే పాజిటివ్ ఛార్జ్ ఉందో అంతే నెగిటివ్ ఛార్జ్ ఇండివిజువల్ పార్టికల్కి ఎగ్జిస్ట్ అయి ఉంది. సో అందుకని మనం హీట్ ఇచ్చినప్పుడు, మన ఎనర్జీ ఇచ్చినప్పుడు ఇండివిజువల్ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ అనేది బయటకు వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది బయటకు రావడం లేదు అని చెప్పేసి ఆయన చేసిన రీసెర్చ్ ఓరియంటెడ్ డీటెయిల్స్ ద్వారా జస్ట్ ఈ వాటర్ మెలన్తో కంపేర్ చేసి ఈ థియరీ అనేది చెప్పడం జరిగింది. సో అందుకని దీన్ని మనం వాటర్ మెలన్ థియరీ అని కూడా అంటాం. సో టోటల్ పాజిటివ్ ఛార్జ్ అంతా కూడా రెడ్డిష్ పార్ట్ ఇన్ ద వాటర్ మెలన్ అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ నెగిటివ్ ఛార్జ్ అనేది జస్ట్ ఎలక్ట్రాన్స్ నట్స్ ఇన్ ద వాటర్ మెలన్. సో వాటర్ మెలన్ ఎలా అయితే నట్స్ ఉంటాయో, సో ఆటమ్ లోపల మొత్తం టోటల్ పాజిటివ్ ఛార్జ్ అంతా రెడ్డిష్ పార్ట్లో ఉంటుంది, అక్కడక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి జస్ట్ అరేంజ్ అయి ఉంటాయి అని చెప్పేసి మొత్తం టోటల్ ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక బేసిక్ ఐడియా అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇది థియరిటికల్గా చెప్పిన ఇన్ఫర్మేషన్, జస్ట్ ఓన్లీ ఎలక్ట్రాన్స్ గురించి మాత్రమే ఆయనకి ఎక్స్పెరిమెంటల్గా ఎవిడెన్స్ ఉంది. సో ఇంకా కంప్లీట్ ఎలివేషన్ ఇవ్వడం కోసం రదర్ఫర్డ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అది మనకి రదర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్గా, రదర్ఫర్డ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్గా మనకి బాగా ఫేమస్ థియరీ. సో డీటెయిల్స్ చూద్దాం. సో ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే, సో ఆయన ఒక ఆల్ఫా పార్టికల్ సోర్స్ని తీసుకున్నారు. ఆల్ఫా పార్టికల్ ఏంటంటే పాజిటివ్ ఛార్జ్డ్ హీలియం న్యూక్లియస్. సో ఇప్పుడు మనకి ఇది డీటెయిల్ తెలుసు కాబట్టి మనం డైరెక్ట్గా ఇలా వర్డ్ చెప్పేస్తున్నాం. ఆయన ఆ పర్టికులర్ టైంలో ఆయన చేసిన రీసెర్చ్ ప్రకారంగా హెవీ బల్క్ పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ని ప్రొడ్యూస్ చేసే ఒక సబ్స్టెన్స్ని ఒక లెడ్ బ్లాక్లో తీసుకొని ఆ లెడ్ బ్లాక్ నుంచి ఫైన్ పెన్సిల్ ఆఫ్ బీమ్గా మాత్రమే బయటకు వచ్చేలాగా ఒక అరేంజ్మెంట్ చేశారు. అలా అరేంజ్ చేసిన తర్వాత ఆ ఫైన్ పెన్సిల్ ఆఫ్ బీమ్ అనేది గోల్డ్ ఫాయిల్ మీద ఇన్సిడెంట్ అయ్యే విధంగా చేశారు. ఎందుకు గోల్డ్ని కన్సిడర్ చేశారంటే, అన్ని మెటల్స్లో కన్నా గోల్డ్నే మనం అతి పల్చగా చేయగలుగుతాం. సో దానికి మెలియబిలిటీ డక్టైలిటీ అనేది బాగా ఎక్కువ కాబట్టి, సో అతి పల్చని రేకుగా కన్వర్ట్ చేయగలం కాబట్టి అలా కన్వర్ట్ చేసి, సో అతి పల్చని రేకులో ఆల్మోస్ట్ ఆటమ్స్ అన్నీ కూడా ఒక ప్లేన్లో అరేంజ్ చేసినట్టుగా మనం అనుకోవచ్చు. సో అలాంటి ఆటమ్స్ మీద డైరెక్ట్గా ఫోకస్ చేసినట్టుగా మనం విజువలైజ్ చేయొచ్చు. సో అలా పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ని గోల్డ్ ఫాయిల్ మీద ఫోకస్ చేశారు. ఫోకస్ చేసిన తర్వాత
ఆ వచ్చే గోల్డ్ ఫాయిల్స్ ఇలా లోపలికి పెనెట్రేట్ అవుతున్నాయా లేదా ఎలా స్కాటర్ అవుతున్నాయా లేదా బౌన్స్ అవుతున్నాయా వీటన్నిటిని స్టడీ చేయడం కోసం మొత్తం టోటల్ సరౌండింగ్లో ఒక జెడ్ఎన్ఎస్ స్క్రీన్ అనేది అరేంజ్ చేశారు. ఈ జెడ్ఎన్ఎస్ స్క్రీన్ అనేది ఏంటంటే స్కింటిలేషన్ స్క్రీన్, అంటే ఎనర్జీ మనకి కంటికి కనిపించిన రేడియేషన్ దాని మీద పడినా సరే ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని విజిబుల్ రీజన్లో మనకి లైట్ ఫ్లాషెస్ వచ్చేలా చేస్తుంది. సో కాబట్టి ఏదైనా అన్నోన్ రేడియేషన్ అనేది మనకి ఇక్కడ వచ్చిందా లేదా దీని నుంచి పెనెట్రేట్ వచ్చినప్పుడు మనకి ఆ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ జెడ్ఎన్ఎస్ స్క్రీన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ తీసుకున్నారు. సో ఆల్ఫా పార్టికల్స్ సోర్స్ కింద, అంటే పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ సోర్స్ కింద Bi214 తీసుకున్నారు. కొన్ని కేసులు మన రేడియం కూడా తీసుకోవచ్చు. సో మనకి ఆల్ఫా పార్టికల్ సోర్స్ కావాలి అంతే. నెక్స్ట్ ఈ గోల్డ్ ఫాయిల్ అనేది వెరీ థిన్, సో 0.2 మైక్రోమీటర్ థిన్ గోల్డ్ ఫాయిల్ని అక్కడ ఆయన అరేంజ్ చేశారు. సో జెడ్ఎన్ఎస్ స్క్రీన్ సరౌండింగ్లో పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే ఆల్ఫా పార్టికల్ ఫోకస్ చేశారో కంటిన్యూస్గా ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఇలా ఫోకస్ అవుతూనే ఉన్నాయి. డిఫరెంట్ ప్లేస్లో ఆయన ఫ్లాషెస్ అనేవి ఐడెంటిఫై చేశారు. సో ఆ ఐడెంటిఫై చేసిన ఫ్లాషెస్ ప్రకారంగా అంటే కంటిన్యూస్ అబ్జర్వేషన్లో ఆయన ఎలివేట్ చేసిన ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ గ్రాఫికల్ అనాలిసిస్. సో మోర్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్, అంటే ఆల్మోస్ట్ 10⁻⁷ అండ్ అబౌవ్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ కంటిన్యూస్గా ఫోకస్ చేసి వాటిని డిటెక్ట్ చేస్తున్నారు. సో ఎటువంటి డీవియేషన్ లేకుండా వెళ్తున్న పార్టికల్స్ అనేవి చాలా ఎక్కువ రావడం అనేది ఆయన అబ్జర్వ్ చేశారు. వాటిలో చాలా తక్కువ మాత్రమే స్కాటర్ అవుతూ డిఫరెంట్ యాంగిల్స్తో వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, కంటిన్యూస్గా స్కాటరింగ్ యాంగిల్కి నెంబర్ ఆఫ్ స్కాటర్డ్ పార్టికల్ డిటెక్టెడ్ జెడ్ఎన్ఎస్ స్క్రీన్ మీద ఎన్ని పార్టికల్స్ వచ్చి ఇన్సిడెంట్ అవుతున్నాయి అనే దానికి గ్రాఫ్ గీస్తే ఇలా వచ్చింది. సో అతి ఎక్కువ యాంగిల్తో డీవియేట్ అవుతున్న పార్టికల్స్ అనేవి చాలా తక్కువ, అతి ఎక్కువ యాంగిల్స్తో డీవియేట్ అవుతున్న పార్టికల్స్ అనేవి చాలా తక్కువగా ఐడెంటిఫై చేశారు. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ యాంగిల్తో డీవియేట్ అవుతున్న పార్టికల్స్ అనేవి చాలా ఎక్కువ, ఇది ఆయన ఐడెంటిఫై చేసింది. సో ఈ ఐడెంటిఫికేషన్ గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది, బట్ ఆ అబ్జర్వేషన్కి కొన్ని పాయింట్స్ చెప్పారు. అవి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వన్, డిఫ్లెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఈజ్ వెరీ లెస్. సో మనం అది ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం, 10⁻⁶ అండ్ అబౌవ్ పార్టికల్స్ ఆల్మోస్ట్ ఎటువంటి డివియేషన్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. సో అంటే ఆల్ఫా పార్టికల్ని గోల్డ్ ఫాయిల్ మీద ఫోకస్ చేసినా సరే ఎటువంటి డివియేషన్ లేకుండా పెనెట్రేట్ అయి వెళ్ళిపోవడం అనేది అబ్జర్వ్ చేశారు. నెక్స్ట్, ఓన్లీ 0.14% ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్ బై మోర్ దెన్ 1 డిగ్రీ, 1 డిగ్రీ కన్నా ఎక్కువ వాల్యూ తోటి మనకి స్కాటర్ అయిన పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్, ఓన్లీ 1 అబౌట్ 8,000, అంటే 8,000లో ఒక్క ఆల్ఫా పార్టికల్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 90 డిగ్రీస్ తోటి స్కాటర్ అవడం అనేది అబ్జర్వ్ చేశారు. సో ఇవి అబ్జర్వేషన్స్. ఈ అబ్జర్వేషన్ నుంచి కంక్లూజన్ ఏం చెప్పారో చూద్దాం. ఆటమ్ ఈజ్ ఆల్మోస్ట్ ఎంప్టీ ఎలా చెప్పగలిగారు? సో ఆల్ఫా పార్టికల్స్ గోల్డ్ ఫాయిల్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఎటువంటి డీవియేషన్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. సో అక్కడ ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకపోతేనే మనకు అలా జరుగుతుంది. సో ఆటమ్ అనేది ఆల్మోస్ట్ ఎంప్టీగా ఉంది, అందువల్ల మనకు అలా జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. సో ఆల్మోస్ట్ ఎంప్టీ అంటే కంప్లీట్ ఎంప్టీ కాదు, ఆల్మోస్ట్ ఎంప్టీ అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఇలా జరగడానికి రీజన్ ఏంటై ఉండొచ్చు? సో మొత్తం టోటల్ ఆటమ్ తీసుకుంటే, సో ఆటమ్ అంతా కూడా సంథింగ్ ఒక పర్టికులర్ మ్యాటర్తో ఫిల్ అయిపోయి లేదు. సో అందులో ఎంటైర్ మాస్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది ఆటమ్. మొత్తం పాజిటివ్ ఛార్జ్ అంతా కూడా, సో హెవీ మాస్ క్వాంటిటీ, యాక్చువల్లీ పాజిటివ్ ఛార్జ్ అని కూడా అంటాం. సో పాజిటివ్ ఛార్జ్ క్వాంటిటీ, ఎందుకు పాజిటివ్ ఛార్జ్ అని చెప్పేసి అంటున్నాం అంటే ఆల్ఫా పార్టికల్స్ని స్కాటర్ చేయగలుగుతుంది ఇది. సో పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ని పాజిటివ్ ఛార్జ్ మాత్రమే స్కాటర్ చేస్తుంది కాబట్టి, సో ఎంటైర్ మాస్ ఆల్మోస్ట్ ఆటమ్ ఎంటైర్ మాస్ పాజిటివ్ ఛార్జ్ కంట్రిబ్యూషన్ ఇస్తుంది. సో అది మొత్తం టోటల్ ఆటమ్ యొక్క సెంటర్లో అతి తక్కువ స్పేస్ని ఆక్యుపై చేసుకొని ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దానికి న్యూక్లియస్ అని చెప్పేసి పేరు పెట్టారు. సో అది ఎక్స్పెరిమెంటల్గా స్టడీ చేసి దాని నుంచి ఈ కంక్లూజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్టిల్ ఇట్ ఈస్ వ్యాలిడ్ పాయింట్, వై బికాస్ ఎక్స్పెరిమెంటల్గా ఆయన చెప్పారు కాబట్టి. నెక్స్ట్, సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఇట్ ఇస్ ఆర్డర్ ఆఫ్ 1 ఫెర్మి. సో 1 ఫెర్మి అంటే 10⁻⁻15 మీటర్, చాలా చాలా తక్కువ. సో 10⁻⁻15 మీటర్లను మొత్తం టోటల్ అక్కడ టోటల్ మాస్ ఆఫ్ ది ఆటమ్ అనేది అక్యుములేట్ అయి ఉంది అని చెప్పేసి ఎక్స్పెరిమెంటల్గా ఐడెంటిఫై చేయగలిగారు ఆ అబ్జర్వేషన్ నుంచి. నెక్స్ట్, సైజ్ ఆఫ్ ది ఆటమ్
మొత్తం ఆటం యొక్క సైజు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ న్యూక్లియస్ సైజులో 1 lakh టైమ్ 10⁵ టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇది 10⁻⁻15 1 ఫెర్మి అయితే ఆటమ్ సైజ్ అనేది 10⁻⁻10 మీటర్ అంటే 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఉంది. అంటే దాంతో కంపేర్ చేసిన 10⁻⁻15 ఇది 10⁻⁻10 అంటే ఇది 10⁵ టైమ్స్ ఎక్స్ట్రా ఆటమ్. మొత్తం టోటల్ ఆటమ్ సైజ్ అనేది చూస్తే న్యూక్లియస్ సైజ్ కన్నా 1 lakh టైమ్స్ ఎక్కువ అని ఆయన ఒక కంక్లూజన్గా చెప్తున్నారు. సో ఈ మొత్తం టోటల్ కంక్లూజన్స్ అన్నిటిని ఒక థియరిటికల్గా ఫామ్ చేసి ఒక మోడల్ చెప్తున్నారు. దాన్ని మనం రదర్ఫోర్డ్ గ్రహమండల నమూనా అని కూడా అని చెప్పేసి అంటాం. సో ప్లానెటరీ మోడల్. సో డీటెయిల్స్ చూద్దాం. సో ఇన్ ఎవ్రీ ఆటమ్, సో ఈ అబ్జర్వేషన్స్ ఆ కంక్లూజన్స్ని మనం ఒక పర్టికులర్ థియరిటికల్గా కనుక డిస్కస్ చేస్తే, ఇన్ ఎవ్రీ ఆటమ్ టోటల్ హెవీ పాజిటివ్ ఛార్జ్ లొకేటెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది ఆటమ్ కాల్డ్ న్యూక్లియస్. సో ఏ ఆటంలో ఉన్నా సరే, ఎలాంటి పదార్థంలో ఉన్నా సరే పాజిటివ్ ఛార్జ్ అనేది ఆటం యొక్క సెంటర్లో అక్యుములేట్ అయి ఉంటుంది. అది పాజిటివ్ ఛార్జ్, దానికి న్యూక్లియస్ అని చెప్పేసి అంటున్నారు. ద సైజ్ ఆఫ్ ది ఆటమ్ ఈజ్ అన్ ఆర్డర్ ఆఫ్ 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ అండ్ ద సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ 1 ఫెర్మి. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. సో ఆటమ్ సైజ్ 10⁻⁻10 మీటర్ అయితే న్యూక్లియస్ సైజ్ అనేది 1 lakh టైమ్ తక్కువ, 10⁻⁻15 మీటర్. నెక్స్ట్, న్యూక్లియస్ ఈజ్ సరౌండెడ్ బై ఎలక్ట్రాన్స్. సో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ కంటిన్యూస్గా వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్ అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవ్వాలి? అక్కడ ఉన్నట్టుగా చెప్పేస్తే సరిపోతుంది కదా, మనకు డౌట్ రావచ్చు. ఎలక్ట్రాన్స్ అనేవి ఇండివిజువల్ పార్టికల్స్, ఇక్కడ న్యూక్లియస్ అనేది హెవీ, సో హెవీ బల్కీ. సో పాజిటివ్ ఛార్జ్డ్ న్యూక్లియస్ అనేది ఇండివిజువల్ ఎలక్ట్రాన్ అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉందంటే కనుక అట్రాక్ట్ చేసుకొని టువర్డ్స్ ద న్యూక్లియస్ వైపు ఆ ఎలక్ట్రాన్ వచ్చే విధంగా ఆ న్యూక్లియస్ చేయగలుగుతుంది. సో అప్పుడు మొత్తం టోటల్ పాజిటివ్ నెగిటివ్ అనేది మిక్స్ అయిపోయి ఆటం కొలాప్స్ అవ్వాలి. సో అలా జరగకుండా ఉండే విషయాన్ని చెప్పడం కోసం ఏం చెప్పారంటే ఎలక్ట్రాన్ అనేది కంటిన్యూస్గా రివాల్వ్ అవుతుందన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో జస్ట్ ప్లానెటరీ మోడల్తో కంపేర్ చేస్తే సన్ చుట్టూ ప్లానెట్స్ ఏ విధంగా అయితే రివాల్వ్ అవుతున్నాయో ఇలా న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతున్నాయన్న కాన్సెప్ట్ కనుక మనం తీసుకొస్తే మనం కాన్సెప్ట్ ఈజీగా అనలైజ్ అబ్జర్వ్ చేసి చెప్పేయచ్చు అన్న ఒక థాట్. సో అదేంటంటే ఆ అబ్జర్వేషన్ ఏంటి, కంక్లూజన్ ఎలా చెప్పగలిగారంటే, న్యూక్లియస్ సరౌండింగ్లో ఎలక్ట్రాన్ అనేది కంటిన్యూస్గా రివాల్వ్ అవుతూ ఉంటే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. ఎలక్ట్రాన్ కంటిన్యూస్గా రివాల్వ్ అవుతుంది కాబట్టి అవుట్వర్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇలా సర్క్యులర్ మోషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఎలక్ట్రాన్కి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా ఉంటుంది. సో ఇలా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, న్యూక్లియస్ అట్రాక్టివ్ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది కంటిన్యూస్గా సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందని చెప్పేసి చెప్పారు. సో అది మనకి డయాగ్రామ్లో చూడొచ్చు. సో న్యూక్లియస్ సరౌండింగ్లో ఎలక్ట్రాన్స్ అనేవి కంటిన్యూస్గా ఒక ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నాయి. నెక్స్ట్, డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. సో ఫర్దర్ రదర్ఫోర్డ్ థియరీని మ్యాథమెటికల్గా అనలైజ్ చేస్తే, సో ఇక్కడ ఆల్ఫా పార్టికల్ని గోల్డ్ ఫాయిల్ వైపు ప్రొజెక్ట్ చేస్తున్నాం, అంటే ఒక న్యూక్లియస్ వైపు ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో ఇలా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనే అనాలిసిస్. సో ఆల్ఫా పార్టికల్ ఒకవేళ డైరెక్ట్గా న్యూక్లియస్ వైపు వస్తే, సో సర్టెన్ డిస్టెన్స్ వరకు వచ్చిన తర్వాత దాని వెలాసిటీ అనేది 0 అయిపోయి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. అదే సర్టెన్ ఇంపాక్ట్ పారామీటర్తో కనుక మూవ్ అయితే, సో డెఫినేషన్ అనేది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో ఆ ఇంపాక్ట్ పారామీటర్ అనేది పెరిగే కొలది అది తక్కువగా స్కాటర్ అవుతూ, సో ఎక్కువ ఇంపాక్ట్ పారామీటర్ అయితే తక్కువగా స్కాటర్ అవుతుంది, తక్కువ ఇంపాక్ట్ పారామీటర్ అంటే న్యూక్లియస్కి దగ్గరికి వస్తే ఎక్కువగా స్కాటర్ అయిపోతుంది. సో ఇది మనం ఈ డయాగ్రామ్ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇలా ఆల్ఫా పార్టికల్ అనేది న్యూక్లియస్ వైపు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సో అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారంగా ముందు న్యూక్లియస్కి చాలా దూరంగా ఉంటూ ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ ఉందనుకుందాం. దగ్గరకు వచ్చి కైనెటిక్ ఎనర్జీ 0 అయిపోతే మొత్తం టోటల్ కైనెటిక్ ఎనర్జీ అంతా కూడా పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనుకుందాం. సో ఇలా కైనెటిక్ ఎనర్జీ 0 అయిపోయి మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ కింద కనుక మారితే, సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈక్వల్స్ టు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ఆల్ఫా పార్టికల్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో దీనికి ఒక ఈక్వేషన్ కనుక డిరైవ్ చేద్దామని అనుకుంటే, సో అంటే ఫర్దర్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజ్ ఎంత దగ్గరికి రాగలుగుతుంది అనే దానికి ఒక ఈక్వేషన్ రాబడదామని అనుకుంటే కనుక, సో వీటిని ఈ విధంగా రాయొచ్చు. ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఇనీషియల్గా ఫైనల్గా మనకి న్యూక్లియస్కి ఆల్ఫా పార్టికల్కి మధ్య పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే మొత్తం టోటల్ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ అయింది. సో న్యూక్లియస్కి బాగా దూరంగా ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ,
న్యూక్లియస్ దగ్గరకు వచ్చి వెలాసిటీ 0 అయ్యేసరికి మొత్తం టోటల్ అంతా కూడా పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా వెలాసిటీ v0 అనుకుందాం. సో అప్పుడు ½ mv² అనేది కైనెటిక్ ఎనర్జీ. బట్ పొటెన్షియల్ ఎనర్జీ ప్రకారంగా ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ b అని అనుకుంటే, సో ఇక్కడ ప్రింట్లో d అని ఉంది బట్ b అని అనుకుంటే కనుక సో అది 1/4πε0 ఇంటూ, సో ఫార్ములా ప్రకారంగా 2 చార్జెస్ మధ్య పొటెన్షియల్ ఎనర్జీ మనకి q1 q2 బై డిస్టెన్స్ b. బట్ ఇక్కడ q1 అనేది న్యూక్లియస్ ఛార్జ్, z న్యూక్లియస్ నెంబర్ అని అనుకుంటే కనుక Ze ఛార్జ్ అవుతుంది. సో z అనేది ప్రోటాన్ నెంబర్. సో ఒక ప్రోటాన్కి ఈ ఛార్జ్ అని అనుకుంటే కనుక z ప్రోటాన్స్కి Ze ఛార్జ్. అలాగే హీలియం న్యూక్లియస్ మనకి ఆల్ఫా పార్టికల్ అనేది హీలియం న్యూక్లియస్. సో 2 ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి 2e ఛార్జ్. ఓకే, సో q1 q2 అంటే ఒకటి Ze ఇంకోటి 2e అవుతుంది. సో వాటిని కనుక సబ్స్టిట్యూట్ చేసి ఫర్దర్ కనుక మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ 2 టైమ్స్ గెట్ క్యాన్సిల్ చేస్తుంది. అక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోతే కనుక మనకి రిజల్టెంట్ b డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ కావాలి. సో ఆ bని మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసి రిమైనింగ్ టర్మ్స్ కనుక ఇలా మూవ్ చేస్తే మనకి Ze²/πε0mv02 అవుతుంది. సో ఇది ఫైనల్ ఫార్ములా. ఆర్ మనం యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫార్ములా ఇదంతటిని మన కైనెటిక్ ఎనర్జీగా యాజ్ ఇట్ ఈజ్ ke అని ఉంచేస్తే కనుక b0 షిఫ్ట్ చేసేయచ్చు. అప్పుడు 1/4πε0 ఇంటూ 2 Ze²/ke అవుతుంది. నెక్స్ట్ ఇంపాక్ట్ పారామీటర్. సో ఇందక్కడ డైరెక్ట్ నేను వర్డ్ యూస్ చేసిన ఇంపాక్ట్ పారామీటర్ అనేది ఏంటంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అండ్ ద న్యూక్లియస్. సో న్యూక్లియస్ వైపు ఆల్ఫా పార్టికల్ ప్రొజెక్ట్ చేసినప్పుడు ఒక డైరెక్షన్ అనేది వస్తుంది. ఆ డైరెక్షన్కి న్యూక్లియస్కి మధ్య ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం ఇంపాక్ట్ పారామీటర్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్ అనుకుందాం. ఆల్ఫా పార్టికల్ ఇనీషియల్గా లాంగ్ డిస్టెన్స్ నుంచి మనం ప్రొజెక్ట్ చేసాం. సో ఈ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేసాం. సో ఈ డైరెక్షన్కి న్యూక్లియస్కి మధ్య ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్ అది మన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. సో దాన్ని మనం ఇంపాక్ట్ పారామీటర్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఫైనల్గా ఆల్ఫా పార్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్షన్ ఇలా వెళ్ళిపోయింది అనుకోండి. సో ఇనీషియల్ డైరెక్షన్కి ఫైనల్ డైరెక్షన్కి మధ్య ఉండే యాంగిల్ని మనం స్కాటరింగ్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. సో స్కాటరింగ్ యాంగిల్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ డైరెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. ఇనీషియల్గా మనం ఇలా ప్రొజెక్ట్ చేసాం, ఫైనల్గా ఇలా వెళ్ళింది అంటే ఇలా వెళ్ళాల్సింది ఇలా వెళ్ళింది. సో ఇంత డివేట్ అయింది లేదా స్కాటర్ అయింది అని చెప్పేసి అంటాం. ఈ యాంగిల్ని స్కాటరింగ్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ రదర్ఫోర్డ్ స్కాటరింగ్ ఫార్ములా. సో యాక్చువల్లీ ఫర్దర్ స్టడీస్లో డిగ్రీలో దీనికి మీకు ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ డెరివేషన్గా వస్తుంది. బట్ ఇక్కడ ఓన్లీ ఒక ఈక్వేషన్గా నేను సింపుల్గా చెప్తాను. అదేంటంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్, దాన్ని మనం n అని అనుకుంటే, సో అంటే గోల్డ్ ఫాయిల్ మీద ఇన్సిడెంట్ అయ్యి ఆల్ఫా పార్టికల్స్ స్క్రీన్ మీద ఇన్సిడెంట్ అవుతున్నాయి. సో అలా ఇన్సిడెంట్ అయ్యే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మనకి ఒక ఈక్వేషన్గా ఆయన డెరైవ్ చేసి ఫైనల్ కంక్లూజన్ ఒకటి చెప్తున్నారు. అదేంటంటే విచ్ ఇస్ ఈక్వల్స్ టు Z²e⁴ NT³/4r²ke²sin⁴θ/2. సో వీటన్నిటిలో మనకి మేజర్గా తెలియాల్సింది ఏంటంటే రిలేషన్ బిట్వీన్ స్కాటరింగ్ యాంగిల్ అండ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటరింగ్ యాంగిల్ అనేది పెరిగితే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో దానికి రిలేషన్ అయినా ఇలా ఐడెంటిఫై చేశారు. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్సిడెంట్ ఆన్ ద ZNS స్క్రీన్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/sin⁴θ/2. ఇక్కడ వేంట్ అనేది 1/1. సో n అనేది నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ది గోల్డ్ ఫాయిల్ అవుతుంది. సో t అనేది థిక్నెస్ ఆఫ్ ది గోల్డ్ ఫాయిల్, q అనేది probable number of particles on surface of the target per unit area, and r అనేది distance between gold foil and the screen. సో ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. మనకి ఈ ఫార్ములా మనకి ఒక ఇంపార్టెంట్ బిట్గా అడుగుతున్నారు కాబట్టి మనం ఈ టాపిక్ని డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది, దీని డెరివేషన్ అనేది మనకి అవసరం లేదు. జస్ట్ ఈ ఒక్క ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ ఆఫ్ రదర్ఫోర్డ్ థియరీ. సో రదర్ఫోర్డ్ థియరీలో ఫస్ట్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎలక్ట్రాన్ అనేది కంటిన్యూస్గా న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవ్వాలి అంటే ఎనర్జీ అనేది ఉండాలి ఎలక్ట్రాన్కి. సో కంటిన్యూస్గా ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. సో ఆ ఫ్యాక్టర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అదే మేజర్ పాయింట్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్. సో ఏదన్నా ఛార్జ్డ్ బాడీ అనేది మూవ్ అవుతుంటే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఎమిట్ చేయాలి. అది బేసిక్ ప్రిన్సిపల్. ఏ ఛార్జ్డ్ బాడీ అనేది ఒక మీడియంలో మూవ్ అవుతున్నది లైట్ని ఎమిట్ చేయాలి. సో అలా లైట్ని ఎమిట్ చేయడం అంటే ఎనర్జీని లాస్ అయిపోతూ ఉండాలి. అలా ఎనర్జీని లాస్ అయిపోతుంటే అది
కైనెటిక్ ఎనర్జీని లాస్ అవుతూ ఉండాలి. సో అంటే స్లో అవ్వాలి. ఎప్పుడైతే స్లో అవుతుందో న్యూక్లియస్ వైపు వస్తూ అది కంటిన్యూస్గా న్యూక్లియస్ ఇంటరాక్షన్లో అంటే న్యూక్లియస్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు న్యూక్లియస్ అట్రాక్షన్కి కంటిన్యూస్గా ఎనర్జీ లాస్ అయిపోవడం వల్ల న్యూక్లియస్ దగ్గరకు వచ్చి న్యూక్లియస్లో పడి మొత్తం టోటల్ ఆటమ్ అనేది కొలాప్స్ అవ్వాలి. కానీ అలా జరగడం లేదు. సో ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్. సో కంటిన్యూస్గా అలా మూవ్ అవుతున్నప్పుడు మస్ట్ రేడియేట్ ఎనర్జీ. సో ఎందుకు ఆటమ్స్ నుంచి అలా ఎనర్జీ రేడియేట్ అవ్వట్లేదు అది థియరీ ప్రకారంగా. ఇక్కడ ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుందన్నారు, అంటే మెటీరియల్ నుంచి లైట్ ఎమిట్ అవుతూ ఉండాలి. ఎందుకు అలా జరగట్లేదు అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో డ్యూ టు లాస్ ఎలక్ట్రాన్ రేడియస్ కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతూ అది కంప్లీట్గా ఆ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్లో పడిపోవాలి. సో అలా కూడా జరగట్లేదు, ఆటమ్ అనేది స్టేబుల్గానే ఉంటుంది. సో ఇలా స్టెబిలిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో అది మేజర్ ప్రాబ్లం. సో ఈయన థియరీలో మేజర్ డ్రాబ్యాక్ ఆటమ్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో అన్ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద ఆటమ్. నెక్స్ట్, బోర్ అటామిక్ మోడల్. బోర్ అటామిక్ మోడల్ వివరణలో భాగంగా ఆయన కొన్ని పాస్టులేట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ ప్రతిపాదనలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, రూదర్ఫోర్డ్ థియరీ ప్రకారంగా ఏ విధంగా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో, సో కేంద్రకం సంబంధించిన ఇన్ఫర్మేషన్ బోర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నారు. ఎందుకంటే రూదర్ఫోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎక్స్పెరిమెంటల్ బేస్ తోటి. సో కేంద్రకం గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయిన ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో కేంద్రం అనేది హెవీ మాసివ్ పాజిటివ్ చార్జ్డ్ క్వాంటిటీ లొకేటెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది ఆటమ్. సో దాన్ని కేంద్రకం అని చెప్పేసి అంటాం. సో సేమ్ ప్రతి ఆటంలోనూ సెంటర్లో కేంద్రకం అనేది ఉంటుంది. ఆ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతాయని చెప్పేసి రూదర్ఫోర్డ్ చెప్పడం కూడా జరిగింది. కాకపోతే ఈయన ఎడిషనల్గా ఒక వర్డ్ యాడ్ చేస్తున్నారు. ఏంటంటే అవి స్టేషనరీ ఆర్బిట్స్, స్థిర కక్షలు. ఇలా స్టేషనరీ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్నంతసేపు అవి శక్తిని గ్రహించడం కానీ శక్తిని కోల్పోవడం కానీ జరగదు. ఒకవేళ శక్తిని గ్రహిస్తే అవి హయ్యర్ ఎనర్జీ స్టేట్కి అనేవి వెళ్తాయి, అంటే అధిక శక్తి స్థాయికి. ఒకవేళ శక్తిని కోల్పోతే కనుక ఎలక్ట్రాన్ అనేది లోవర్ ఎనర్జీ స్టేట్కి కక్షలోకి వస్తాయని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇలా జరిగేటప్పుడు, సో ఆ డీటెయిల్స్ చెప్పే ముందు ఇంకోటి, కోణీయ ద్రవ్య వేగం గురించి కూడా ఒక పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఎలక్ట్రాన్స్ ఇలా రివాల్వ్ అవుతున్నాయి కదా, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా రివాల్వ్ అయ్యే సర్క్యులర్ ఆర్బిట్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. సో యాంగులర్ మూమెంటం అనేది వాటికి క్వాంటైజ్ అయి ఉంటుంది. సో అలా క్వాంటైజ్ అయ్యే విధంగా ఓన్లీ ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ మాత్రమే మనకు ఉంటాయి. అంటే ఇప్పుడు న్యూక్లియస్ సరౌండింగ్లో మనం సర్కిల్స్ గీద్దాం అనుకుంటే ఇన్ఫైనైట్ సర్కిల్స్ గీయచ్చు వేరు వేరు రేడియస్లతోటి. అలా న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది ఇన్ఫైనైట్ రేడియస్లో వేరు వేరు రేడియస్లో వేరు వేరు ఆటమ్స్లో అలా రివాల్వ్ అనేది జరగదు. ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఆర్బిట్స్ అనేవి ఉన్నాయట, వాటికి యాంగులర్ మూమెంటం అనేది క్వాంటైజ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫర్దర్ డీటెయిల్స్ నెక్స్ట్ స్లైడ్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ యాంగులర్ మూమెంటం క్వాంటైజ్ అంటే ఏంటనేది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఆయన మేజర్గా చెప్పేది ఏంటంటే, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక శక్తి స్థాయి నుంచి ఇంకొక శక్తి స్థాయికి మారినప్పుడు మనకి శక్తి ఉద్గారం జరుగుతుంది. సో ఎనర్జీ ఎమిటెడ్ బై ద ఆటమ్ అనేది మనకి E ఈక్వల్స్ టు hν ఆఫ్ ఎనర్జీ E2 మైనస్ E1. సో E2 ఎనర్జీ స్టేట్ నుంచి E1 ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ కనుక జంప్ అయితే అప్పుడు మనకి hν ఆఫ్ ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుందని చెప్పేసి అలా శక్తి ఉద్గారం గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నారు. సో ఇలా ఫస్ట్ ఈ పాస్టులేట్స్ని కన్సిడర్ చేసి ఫర్దర్ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ స్టేషనరీ ఆర్బిట్స్, మళ్ళీ క్లియర్ డీటెయిల్స్ మనం చూద్దాం. స్థిర కక్షలు. సో న్యూక్లియస్ సరౌండింగ్లో ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఇలా రివాల్వ్ అవుతున్న ఎలక్ట్రాన్స్ ఒకవేళ అధిక శక్తి స్థాయి నుంచి అల్ప శక్తి స్థాయికి కనుక జంప్ అయితే అప్పుడు మనకు ఆ శక్తి స్థాయిల మధ్య ఎనర్జీ డిఫరెన్స్ ఎంత అయితే ఉందో అంత ఎనర్జీ ఉన్న లైట్ అనేది మనకి బయటకు ఎమిట్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఈచ్ ఆటమ్ హ్యాజ్ ఎ సర్టైన్ డెఫినెట్ స్టేబుల్ ఎనర్జీ స్టేట్ ఆర్బిట్స్ అనేవి ఉంటాయి ఇన్ విచ్ ఎలక్ట్రాన్ రివాల్వ్ కంటిన్యూస్లీ. సో కంటిన్యూస్గా ఎలక్ట్రాన్స్ అనేవి అందులో రివాల్వ్ అవుతూ ఉంటాయి. అలా రివాల్వ్ అవుతున్నంతసేపు ఎనర్జీ అనేది స్టేబుల్గానే ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్స్కి శక్తిని గ్రహించడం కానీ కోల్పోవడం కానీ జరగవు. సో అలా జరగవు కాబట్టి వాటిని మనం స్థిర కక్షలు అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ రూదర్ఫోర్డ్ కూడా చెప్పింది అది సర్క్యులర్గా తిరుగుతున్నాయని చెప్పారు, కానీ ఒక స్థిర కక్షలు అని ఒక వర్డ్ అనేది చెప్పలేదు అంతే. యాక్చువల్లీ ఇక్కడ లాజిక్ ప్రకారంగా ఏంటంటే, మనం ఎలక్ట్రోస్టాటిక్స్ లెసన్ ప్రకారంగా అబ్జర్వ్ చేస్తే ఈ పాజిటివ్ ఛార్జ్కి సరౌండింగ్లో ఉన్న ఈ ఎనర్జీ స్టేట్ అనేది మనకి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అవుతుంది. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వర్క్ డన్ అనేది 0. సో
సో అంటే ఎలక్ట్రాన్ మూవ్ అవడానికి అది ఎటువంటి వర్క్ డన్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఎనర్జీ అనేది లూజ్ అవుతుందని మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ దిస్ ఎనర్జీ స్టేట్ ఎలక్ట్రాన్స్ విల్ నాట్ లూజ్ ఎనర్జీ, విల్ నాట్ గెయిన్ ఎనర్జీ. సో ఎనర్జీని అవి గెయిన్ చేయవు. ఒకవేళ ఎనర్జీని మారితేనే, అంటే ఎనర్జీ స్టేట్ని మారితేనే అప్పుడు శక్తిని గ్రహించడం కానీ కోల్పోవడం కానీ జరుగుతుంది. సో లోవర్ ఎనర్జీ స్టేట్కి వస్తే ఎమిట్ చేస్తాయి, హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళాలంటే కనుక ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ యాంగులర్ మూమెంటం క్వాంటైజ్డ్. సో అది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు ఇంకా డీటెయిల్గా చూద్దాం. సో ఫిక్స్డ్ ఫైనైట్ సెట్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ ఆర్ అలౌడ్ ఫర్ విచ్ యాంగులర్ మూమెంటం ఈజ్ క్వాంటైజ్డ్. సో ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ అంటే కొన్ని శక్తి స్థాయిలు మాత్రమే కేంద్రకం సరౌండింగ్లో ఉంటాయి, ఇన్ఫైనైట్ అనేవి ఉండవు. సో మనకి ఫర్దర్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు తెలిసిన 1s 2s 3s అలా 7s అంటే మనకి న్యూక్లియస్ సరౌండింగ్లో మనకి 7 స్థిర శక్తి స్థాయిలు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇలా ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ అని ఉన్నాయి. సో ఆ ఎనర్జీ స్టేట్స్ ఎలాంటివి ఎగ్జిస్ట్ అయి ఉంటాయంటే మనకి ఆ యాంగులర్ మూమెంటం వాల్యూ ఎయిదర్ h/2π అవ్వాలి, లేదా 2h/2π అవ్వాలి, లేదా 3h/2π అవ్వాలి. అలా ఇన్ జనరల్ nh/2π, n వాల్యూ అనేది 1 2 3 అండ్ సో ఆన్ ఏ వాల్యూ అని అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ L యాంగులర్ మూమెంటం అంటే mvr, లీనియర్ మూమెంటం ఇంటూ రేడియస్ యాంగులర్ మూమెంటం అంటాం. సో యాంగులర్ మూమెంటం అనేది మనకి nh/2π. సో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అనేది బోర్ డెరైవ్ చేయలేదు, అది ఈ థియరీలో వన్ ఆఫ్ ది మేజర్ డ్రాబ్యాక్. కానీ ఇది ఫేమస్ ఈక్వేషన్. ఈయన తీసుకున్న ఈ అజంప్షన్ ద్వారా ఫర్దర్ మనకి ఎన్నో క్వశ్చన్స్కి సింపుల్ సొల్యూషన్స్ అనేవి దొరికినాయి. అవి ఏంటనేది నెక్స్ట్ డెరివేషన్స్లో మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ n ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో బోర్ ఒక ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ n వాల్యూ 1 2 3 అండ్ సో ఆన్, లేదా KLMN అని చెప్పేసి వాటికి పేర్లు పెట్టారు. ఓకే, సో n = 1 అయితే h/2π అంటే ఫస్ట్ ఎనర్జీ స్టేట్కి యాంగులర్ మూమెంటం వాల్యూ h/2π, నెక్స్ట్ ఎనర్జీ స్టేట్కి 2h/2π, నెక్స్ట్ ఎనర్జీ స్టేట్కి 3h/2π అని చెప్పేసి అలా వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పేసి జస్ట్ థియరిటికల్గా డీటెయిల్స్ అనేది చెప్పడం జరిగింది. కానీ ఆయన ఈ n ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దీనికి ఇంత పాపులారిటీ వస్తుందని చెప్పేసి ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎలా అంటే ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ద్వారా ఒక ఎలక్ట్రాన్కి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చెప్తే, ఒక ఎలక్ట్రాన్ న్యూక్లియస్ సరౌండింగ్లో రివాల్వ్ అవుతున్న ఎలక్ట్రాన్కి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ కనుక మనం చెప్పగలిగితే ఆ వాల్యూ ద్వారా ఆ ఎలక్ట్రాన్ ఎనర్జీ ఎంత రేడియస్తో రివాల్వ్ అవుతుంది, ఎంత వెలాసిటీ అనే డీటెయిల్స్ చెప్పవచ్చు. ఒక ఆర్బిట్కి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ద్వారా ఆ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయనే డీటెయిల్స్ కూడా మనం జస్ట్ n ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చెప్పేస్తుంది. సో n² ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. నెక్స్ట్ 2n² ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. సో ఇలా n మనకి చాలా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆటమ్ ఇస్తుంది. నెక్స్ట్ దీన్ని మన ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రధాన క్వాంటమ్ సంఖ్య అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఎనర్జీ ఎమిషన్, శక్తి ఉద్గారం గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది వన్స్ అగైన్. సో ఎనర్జీ ఎమిటెడ్ బై ద ఆటమ్ E = h𝛎 అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఆ h𝛎 లేదా ఎనర్జీ E ఆర్ డెల్టా E. సో అది మనకి ఇనీషియల్ మైనస్ ఫైనల్ ఆర్ ఫైనల్ మైనస్ ఇనీషియల్. సో అది అకార్డింగ్ టు ద కేస్. ఫర్ సపోజ్ ఇనీషియల్ ఎనర్జీ ఎక్కువ, ఫైనల్ ఎనర్జీ తక్కువ అయితే కనుక EI - EF h𝛎 h𝛎 ఆఫ్ ఎనర్జీ అనేది మనకి ఆటమ్ నుంచి. నెక్స్ట్ బోర్ థియరీ మ్యాథమెటికల్ అప్రోచ్. సో ఫస్ట్ అందులో రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆర్బిట్. సో ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఈ లెసన్లో. సో ఒక ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ సరౌండింగ్లో రివాల్వ్ అవుతూ ఉంటే ఎంత రేడియస్ ఒక ఆటంలో అనేది మనం ఒక ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేద్దాం. సో అందుకోసం ఫర్ సపోజ్ ZE ఒక న్యూక్లియస్ అనుకుందాం. న్యూక్లియస్ సరౌండింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ v వెలాసిటీతో రివాల్వ్ అవుతుంది అనుకుందాం. సో ఫస్ట్ నేను ZE అని ఒక ఆటమ్ నేను కన్సిడర్ చేసుకుంటున్నాను, Z అనే ఒక ఆటమ్ని. సో ఈ Z ప్లేస్లో 1 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అది మనకి హైడ్రోజన్ ఆటమ్ అవుతుంది. సో ఇన్ జనరల్ డెరైవ్ చేసి ఫర్దర్ మనం హైడ్రోజన్ ఆటమ్కి మనం ఫర్దర్ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ హిజ్ పాస్టులేట్ ఫస్ట్ యాంగులర్ మూమెంటం గురించి ఏం చెప్పారు. సో mvr యాంగులర్ మూమెంటం అనేది క్వాంటైజ్డ్, అది nh/2π అవుతుందని. సో ఈ బేసిక్ని తీసుకొని ఫర్దర్ నెంబర్ ఆఫ్ అనాలిసిస్ చేసి రేడియస్, ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్కి ఎక్స్ప్రెషన్స్ డెరైవ్ చేశారు. అవి ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి వెలాసిటీ v = మనం ఈ విధంగా రాయొచ్చు, nh/2
2 pi into m into r. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో ఫర్దర్ ఇక్కడ ఎలక్ట్రాన్ కంటిన్యూస్గా ఇదే ఎనర్జీ స్టేట్లో రివాల్వ్ అవ్వాలి అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ నెక్స్ట్ న్యూక్లియస్ అట్రాక్టివ్ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. సో ఫస్ట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ మనకి v వెలాసిటీ ఎలక్ట్రాన్ మాస్ m అని అనుకుంటే కనుక mv²/r అనేది మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవుతుంది. అదే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ దాన్ని మనం కూలంబిక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అని చెప్పేసి అంటాం. అది కూలంబ్స్ లా ప్రకారంగా 1/4πε0 q1 q2/r². సో ఇక్కడ న్యూక్లియస్ ఛార్జ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఛార్జ్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ZE అండ్ E. సో జస్ట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను బై r². సో ఇది మనకి ఒక డౌట్ రావచ్చు, రదర్ఫోర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్లో ఇక్కడ 2E రాసాం, ఇక్కడ E ఎందుకు రాసామని. ఇక్కడ ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుందని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి మనకు ఓన్లీ E. సో attractive force between the two charges, one is ZE, another one is E. So we equal and opposite forces. So ఆ రెండు magnitude ప్రకారంగా ఈక్వల్. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూలంబిక్ అట్రాక్టివ్ ఫోర్స్ రెండు ఈక్వల్ అయితే ఎలక్ట్రాన్ ఫిక్స్డ్ అదే సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఆ రెండు వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే mv²/r ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ ZE ఇంటూ E/r² అవుతుంది. r² క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ అక్కడ r ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ r ఈక్వల్స్ టు మనం రేడియస్కి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో rని లెఫ్ట్ సైడ్ మూవ్ చేసి రిమైనింగ్ టర్మ్స్ అన్ని కనుక రైట్ సైడ్ కనుక మూవ్ చేస్తే మనకి z ఇంటూ E²/4πε0 ఇంటూ mv² అవుతుంది. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇందులో ఈక్వేషన్ నెంబర్ 1 v ఈక్వల్స్ టు nh/2πmr అనేది కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైనింగ్ ఆల్ కాన్స్టెంట్స్ అయితే మన r గురించి సర్టెన్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పచ్చు. ఇక్కడ v అనేది వెలాసిటీ ఎంత అనేది మనకి క్లారిటీ తెలియదు, అందుకోసమని ఈ వెలాసిటీని కూడా మనం నోన్ పారామీటర్స్లోకి మారుస్తున్నాం. అందుకోసం ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఫర్దర్ దీని స్క్వేర్ అప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకి ZE²/4πε0 యాజ్ యూజువల్ m ఇంటూ n²h² ఇది హోల్ స్క్వేర్ కాబట్టి 4π²m²r² అవుతుంది. సో ఇక్కడ మనకి 4 క్యాన్సిల్, పై స్క్వేర్లో స్క్వేర్ పై క్యాన్సిల్ అండ్ m క్యాన్సిల్. సో ఒక మనకి డినామినేటర్ టు ద డినామినేటర్లో m ఉంది, దీన్ని మనం న్యూమరేటర్కి షిఫ్ట్ చేయొచ్చు. సో యాజ్ వెల్ యాజ్ మనకి కావాల్సింది r గురించి ఇన్ఫర్మేషన్ కాబట్టి సో ఈ r² అనేది న్యూమరేటర్కి వెళ్తుంది. సో బోత్ సైడ్స్ మళ్ళీ r² ఉంటాయి. సో rని డినామినేటర్ టు ద డినామినేటర్ న్యూమరేటర్ కనుక షిఫ్ట్ చేసి మనం r²లో స్క్వేర్ని rని గెట్ క్యాన్సిల్ చేస్తే మనకి రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ ఇలా మిగులుతుంది. ఇందులో మనకి r గురించి కావాలి. సో కాబట్టి రిమైనింగ్ ఆల్ టర్మ్స్ని మనం మళ్ళీ వేరే సైడ్ షిఫ్ట్ చేసి r ఒకదాన్ని మనం ఉంచితేనే మనకి rకి ఈక్వేషన్ అవుతుంది. సో అలా చేస్తే కనుక మనకి రిజల్టెంట్ n²h²ε0 ఈ న్యూమరేటర్లో ఉన్న మొత్తం టోటల్ డినామినేటర్కి వెళ్తుంది ZE²πm. సో ఇది మనకి రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ఏ ఆటమ్ విత్ అటామిక్ నెంబర్ Z ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో ఇందులో ఈ కాన్స్టెంట్ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇన్ జనరల్ మనం దీన్ని r కాకుండా rn అని కూడా రాయొచ్చు, ఎందుకంటే ఇక్కడ n వాల్యూ మారుస్తుంటే మనకి r వాల్యూ మారుతుంది. సో అందుకోసం అని చెప్పేసి మనం ఇలా rnగా రాయొచ్చు. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ రేడియస్ అండ్ n రిలేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే rn ప్రపోర్షనల్ టు n² అవుతుంది. సో దాన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. సో ఇవి న్యూమరికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇలాంటి ఈక్వేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. r1/r2 ఈక్వల్స్ టు n1²/n2². అదే కాకుండా రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Z. అటామిక్ నెంబర్ పెరిగే కొలది మనకి ఎలక్ట్రాన్ ఆర్బిట్ రేడియస్ అనేది తగ్గుతుంది, అది కూడా మనకు తెలుస్తుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Z, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n², ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Z. సో న్యూమరికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఫార్ములా కూడా మీకు యూజ్ అవుతుంది. r1/r2 ఈక్వల్స్ టు Z2/Z1. సో అగైన్ మన అనాలిసిస్కి వద్దాం. సో ఈ రెండు ఫార్ములాస్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో న్యూమరికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతుంది. సో ఈ కాన్స్టెంట్ వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ Z ఈక్వల్స్ టు 1 కనుక అయితే అది హైడ్రోజన్ ఆటమ్. సో హైడ్రోజన్ ఆటమ్కి కంపేర్ చేయొచ్చు అని చెప్పేసి అన్నాను కదా. సో Z ఈక్వల్స్ టు 1 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి Rn ఈక్వల్స్ టు జస్ట్ n²h²ε0 E²πm అవుతుంది.
సో దీన్ని మనం జస్ట్ ఒక స్టార్ ఈక్వేషన్ అని అనుకుందాం. సో z ఈక్వల్స్ టు 1 రాస్తాను. ఇప్పుడు ఈసారి కాన్స్టెంట్స్ కనుక రాస్తే, సో ఈ అన్ని కాన్స్టెంట్ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి వెరీ సింపుల్ ఎక్స్ప్రెషన్గా మారిపోతుంది. దట్ ఈజ్ Rn ఈక్వల్స్ టు ఈ అన్ని కాన్స్టెంట్ వాల్యూస్ వేస్తే అదర్ దాన్ n, ఎందుకంటే n వేస్తే ఆర్బిట్ మారుతుంది. సో ఈ n² ఒక్కదాని నుంచి మిగతా అన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇవన్నీ కాన్స్టెంట్ అదర్ దాన్ n అనేది వేరియబుల్ అవుతుంది. సో ఇక్కడ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి రిజల్టెంట్ 0.529 అవుతుంది. సో 0.529 ఇంటూ n². సో రిజల్టెంట్ మొత్తం టోటల్ వాల్యూ అంతా కూడా మనకి యాంగ్స్ట్రామ్ యూనిట్లో వస్తుంది. సో ఇప్పుడు n ఈక్వల్స్ టు 1 రాస్తే, సో దీన్ని బట్టి z ఈక్వల్స్ టు 1 ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేస్తాం. n ఈక్వల్స్ టు కూడా 1 అయితే, అంటే హైడ్రోజన్ ఆటంలో ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నప్పుడు ఎంత రేడియస్ ఉంటుందంటే 0.529 అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇదంతా బోర్ థియరిటికల్గా చేసింది. సో థియరిటికల్ అనాలిసిస్ ద్వారా సింపుల్గా రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ ఆటం అనేది చెప్పగలిగారు. సో ఫర్దర్ ఎక్స్పెరిమెంటల్గా స్టడీ చేసిన వాల్యూస్కి ఈ థియరిటికల్ వాల్యూ అనేది కోయిన్సైడ్ అవ్వడం ద్వారా బోర్ థియరీ స్టిల్ ఇప్పటికీ పాపులర్గా మనం నేర్చుకుంటున్నాం. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ యొక్క వేగం ఎంత ఒక ఆర్బిట్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంటే. ఈక్వేషన్ నెంబర్ 1 ఆల్రెడీ మనం డెరైవ్ చేసింది, v ఈక్వల్స్ టు nh/2πmr. సో ఇక్కడ r రేడియస్కి ఎక్స్ప్రెషన్ మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం. సో ఆ డెరైవ్ చేసిన ఈక్వేషన్ కనుక మనం రాస్తే ఈక్వేషన్ నెంబర్ 3 మనం అనుకున్నాం కదా Rn. సో బట్ ఇన్ జనరల్ Rn, సో యాక్చువల్లీ r. సో r వాల్యూ మనం ఇది కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, సో అప్పుడు మనకి రిజల్టెంట్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ v ఈక్వల్స్ టు nh/2πm ఇంటూ ఇన్స్టెడ్ ఆఫ్ r. సో మొత్తం టోటల్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా అది n²h²ε0/ze²πm. సో πm క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ nh స్క్వేర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ డినామినేటర్ టు ద డినామినేటర్ ఉన్న ఈ z ఈ స్క్వేర్ని కనుక మనం పైకి మూవ్ చేస్తే, సో రిజల్టెంట్ v ఈక్వల్స్ టు ze²2nh∈0. సో ఇది వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ఎనీ ఆటమ్. సో ఎందుకంటే z ఈక్వల్స్ టు 1 అని చెప్పలేదు కాబట్టి ఫర్ ఎనీ ఆటమ్ అవుతుంది. సో అదే ఇన్ జనరల్ మనం ఈ v వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్, సో ఎనీ ఆర్బిట్. సో కాబట్టి ఇన్ జనరల్ మనం vn అని చెప్పేసి మెన్షన్ చేస్తే బాగుంటుంది. సో vn ఈక్వల్స్ టు ze²2nh∈0. సో ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 5ని అనలైజ్ చేస్తే, సో ప్రపోర్షనల్ టు z. సో అంటే అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొలది ఎలక్ట్రాన్ అనేది ఇంకా హై వెలాసిటీతో ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందని చెప్పేసి తెలుస్తుంది. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n, అంటే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నప్పుడు, సో n వాల్యూ తక్కువ ఉంటే ఎక్కువ వెలాసిటీతో రివాల్వ్ అవుతుంది. అదే హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళే కొలది ఎలక్ట్రాన్ అనేది తక్కువ వెలాసిటీతో రివాల్వ్ అవుతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో ఇక్కడ ఫర్దర్ z ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే అది హైడ్రోజన్ ఆటమ్కి. సో ఫర్ హైడ్రోజన్ ఆటమ్ z ఈక్వల్స్ టు 1 రాస్తే కనుక మనకి vn ఈక్వల్స్ టు e²/2nh∈0. సో ఇది మనం డబుల్ స్టార్ ఈక్వేషన్ అనుకుందాం. Rn మన ఇండివిజువల్గా హైడ్రోజన్ ఆటమ్కి z ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనం రాస్తాం, అలాగే vn. సో ఇప్పుడు ఫర్దర్ దీన్ని లైట్ వెలాసిటీతో మల్టిప్లై చేస్తున్నాను, లైట్ వెలాసిటీతో డివైడ్ బై చేస్తున్నాను. సో ఇలా చేసి అనలైజ్ చేయడం ద్వారా లైట్ వెలాసిటీతో కంపేర్ చేయొచ్చు. సో ఇప్పుడు n ఈక్వల్స్ టు 1 అనేది రాస్తే, నెక్స్ట్ మనకి e²/2 n వాల్యూ 1 అనేది రాస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ h∈0 వాల్యూస్ కనుక మనం వీటన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే అదర్ దెన్ జస్ట్ n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి, సో రిమైనింగ్ అన్ని వాల్యూస్ని కనుక మనం రాస్తే మనకి జస్ట్ ఒక c ఒకటి వదిలేస్తాం. సో రిమైనింగ్ మిగతా వాటికి సో మనకి 1/137 వస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే n ఈక్వల్స్ టు 1 అంటే z ఈక్వల్స్ టు 1 ఆల్రెడీ మనం రాసాం. n ఈక్వల్స్ టు 1 అంటే ఎలక్ట్రాన్ హైడ్రోజన్ ఆటంలో ఫస్ట్ ఎనర్జీ స్టేట్లో రివాల్వ్ అవుతుంది. ఆ రివాల్వ్ అవుతున్న ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ లైట్ వెలాసిటీతో కంపేర్ చేస్తే 137 టైమ్స్ తక్కువ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో అలా ఎలక్ట్రాన్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది అనేది మనం లైట్ వెలాసిటీతో కూడా కంపేర్ చేసేంతగా మనం ఈ బోర్ థియరీ ద్వారా మనం అనలైజ్ చేయొచ్చు. సో ఇది వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్.
నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ స్టేషనరీ ఆర్బిట్. సో మనకు టోటల్ ఎనర్జీ కావాలంటే పొటెన్షియల్ ఎనర్జీ కావాలి, అలాగే కైనెటిక్ ఎనర్జీ కూడా కావాలి. సో ఆ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ మనకు టోటల్ ఎనర్జీ అవుతుంది. సో ఫస్ట్ అందుకోసం కైనెటిక్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ మనం డెరైవ్ చేద్దాం, అలాగే పొటెన్షియల్ ఎనర్జీకి డెరైవ్ చేద్దాం, రెండింటిని యాడ్ చేద్దాం. సో కైనెటిక్ ఎనర్జీ ఇండివిజువల్ టాపిక్, పొటెన్షియల్ ఎనర్జీ ఇండివిజువల్ ఒక టాపిక్, రెండింటిని యాడ్ చేస్తే వచ్చి టోటల్ ఎనర్జీ కూడా ఇండివిజువల్ టాపిక్ అవ్వచ్చు, లేదా కలెక్టివ్లీ మొత్తం టోటల్ అంతా కూడా ఎస్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఓన్లీ రేడియస్ డెరైవ్ చేయమని ఎస్ఏ అడగచ్చు, లేదా టోటల్ ఎనర్జీ డెరైవ్ చేయమని ఎస్ఏ అడగచ్చు. సో అది మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టోటల్ ఎనర్జీ అంటే కనుక ఇది కొంచెం లెంతీ ఎస్ఏ క్వశ్చన్ అవుతుంది. సో ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ మనకి క్లాసికల్ మెకానిక్స్ ద్వారా, జనరల్ మెకానిక్స్ ద్వారా మనకు తెలుసు, అది ½ mv² కైనెటిక్ ఎనర్జీ. సో అందులో vn వెలాసిటీ ఆల్రెడీ మనం ఎక్స్ప్రెషన్ మన కన్వీనియన్స్ కోసం ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్తో ఇండికేట్ చేసి ఉంచాం. సో ఆ vn కనుక మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే సో ze² 2nh అనేది vn అవుతుంది. సో అది సబ్స్టిట్యూట్ చేసి ఫర్దర్ హోల్ స్క్వేర్ కనుక అప్లై చేస్తే మనకి ken. సో ఫర్ nth ఆర్బిట్, ఎలక్ట్రాన్ nth ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నప్పుడు ఆ ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ½ m ఇంటూ సో హోల్ స్క్వేర్ అప్లై చేస్తే z²e⁴ బై 4n²h²ε0² అవుతుంది. సో ఫైనల్గా మనం ఇలా విధంగా రాయొచ్చు. సో మొత్తం టోటల్ క్లబ్ చేసి సో z²e⁴m బై సో 2 into 4 8n²h²ε0² అని రాయొచ్చు. సో అది ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ అనలైజ్ చేస్తే ప్రొపోర్షనల్ టు z² అని చెప్పేసి తెలుస్తుంది, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో ఈ రెండు కూడా మనకి బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి, లేదా న్యూమరికల్స్లో కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ జనరల్ ఫార్ములా 1/4πε0. సో పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ ద టూ చార్జెస్, సో q1 q2 బై rn. సో యాక్చువల్లీ డిస్టెన్స్, సో ఇక్కడ rn అని చెప్పేసి మనం అనుకున్నాం, అంటే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్య డిస్టెన్స్ nth ఆర్బిట్లో rn. సో దెన్ మనం న్యూక్లియస్ ఛార్జ్, ఎలక్ట్రాన్ ఛార్జ్ రాస్తే మనకి ఈ విధంగా ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఫర్దర్ ఓన్లీ ఇందక్కడ మనం మ్యాగ్నిట్యూడే కంపేర్ చేసాం కాబట్టి మైనస్ తీసుకోలేదు. సో ఇప్పుడు కంప్లీట్ అనాలిసిస్ కాబట్టి ఇంక్లూడింగ్ నెగిటివ్ సైన్తో పాటు. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అట్రాక్టివ్ ఫోర్స్ ఇండికేట్ చేస్తుంది. సో అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ద ఆపోజిట్ ఛార్జెస్ కాబట్టి మనకు మైనస్ కూడా ఉంటుంది. సో PE = ZE² బై 4πε0 Rn. సో Rn మన డెరైవ్ చేసిన రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద nth ఆర్బిట్, దట్ ఈస్ n²h²ε0 బై ze²πm. సబ్స్టిట్యూట్ చేస్తే సో పై క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ డినామినేటర్ టు ద డినామినేటర్ ఈ ZE²mని న్యూమినేటర్ కనుక షిఫ్ట్ చేస్తే z ఇంటూ z, e² ఇంటూ e². సో మనకి పొటెన్షియల్ ఎనర్జీ రిజల్టెంట్ మల్టిప్లై చేస్తే z²e⁴m బై 4n²h²ε0² అవుతుంది. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 7 అనుకుందాం. సో ఇది కూడా మనం కంపేర్ చేస్తే సో ప్రొపోర్షనల్ టు z², ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది n² అవుతుంది. ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సో పొటెన్షియల్ ఎనర్జీ డెరైవ్ చేసాం, కైనెటిక్ ఎనర్జీ డెరైవ్ చేసాం. సో ఆ రెండు వాల్యూస్ని కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ, సో రెండింటిని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సో టోటల్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద nth ఆర్బిట్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈ రెండింటిని కూడా మనం జస్ట్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ రెండు సేమ్గా, నేను ఇక్కడ 4-8 డిఫరెన్సే ఉంది. సో మనం ఫర్దర్ సింప్లిఫై చేయడం కోసం నేను 2తో మల్టిప్లై చేశాను, 2తో డివైడ్ బై చేశాను, అప్పుడు 8 వచ్చింది. సో అప్పుడు మనం సింపుల్గా మొత్తం టోటల్ ఒక టర్మ్ అంతా కూడా కామన్ తీయచ్చు. సో అప్పుడు సింప్లిఫై అయిపోతుంది డెరివేషన్. సో ఇది 1, ఇది -2, సో రిజల్టెంట్ -1 అవుతుంది. సో -1 ఇంటూ z²e⁴m బై 8n²h²ε0². అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ సేమే విత్ నెగిటివ్ సైన్ అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇలా వీటి యొక్క రేషియోస్ గురించి కూడా అడగచ్చు. సో పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ రేషియో, అలాగే కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ రేషియో అడగచ్చు. సో కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ రేషియో అంటే 1:-1. ఓకే, కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ 1:-1. అదే పొటెన్షియల్ ఎనర్జీ మనం జస్ట్ దీన్ని హాఫ్ ఆఫ్ ది వాల్యూ మనకు టోటల్ ఎనర్జీ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది డబుల్ ద కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి, సో డబుల్ ద టోటల్ ఎనర్జీ అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇది ఎనర్జీ ఎక్స్ప్రెషన్. బట్ ఫర్దర్ అనలైజ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 8 అనుకుందాం. సో ఈ వాల్యూస్ని మనం జస్ట్ సింపుల్గా
సబ్స్టిట్యూషన్లో కనుక చూస్తే సో ఈ వాల్యూ మొత్తం టోటల్ అదర్ దెన్ మైనస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అది కైనెటిక్ ఎనర్జీ, సో కేఈ ఆర్ హాఫ్ పిఈ. నెక్స్ట్ టోటల్ ఎనర్జీని ఫర్దర్ మనం అనలైజ్ చేస్తే టోటల్ ఎనర్జీ ప్రపోర్షనల్ టు జెడ్ స్క్వేర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇది మనకి మోర్ యూజ్ఫుల్ ఫార్ములా. E1/E2 ఈక్వల్స్ టు n2 స్క్వేర్ బై n1 స్క్వేర్. లేదా ఈ కాన్స్టెంట్ వాల్యూస్ అదర్ దాన్ ఎన్ రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్లే వాటి వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఇంక్లూడింగ్ హైడ్రోజన్ ఆటమ్గా కంపేర్ చేసి, సో ఇన్ హైడ్రోజన్ ఆటమ్ Z ఈక్వల్స్ టు 1, సో Z ఈక్వల్స్ టు 1 రాస్తే మనకి రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా వస్తుంది. సో Z1, సో రిమైనింగ్ me⁴/8n స్క్వేర్ h² ε0 స్క్వేర్. సో వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్టెంట్ -13.6 బై ఓన్లీ రిమైనింగ్ n స్క్వేర్ ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఫైనల్ ఆన్సర్ మనకి ఎలక్ట్రాన్ వోల్ట్లో వస్తుంది. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 9 అనుకుందాం. నెక్స్ట్ బోర్ థియరీ డ్రాబ్యాక్స్. సో థియరిటికల్గా ఇన్ని డీటెయిల్స్ చెప్పగలిగిన డిఫరెంట్ ఆటమ్స్లో ఇన్ పర్టికులర్గా అయిన హైడ్రోజన్ ఆటమ్ గురించి మేజర్గా కాన్సన్ట్రేట్ చేసి టోటల్ డీటెయిల్స్ అనేది చెప్పడం జరిగింది. సో రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్, వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ. సో ఇంకా వీటిని బట్టి ఫర్దర్ మన ఫ్రీక్వెన్సీ అవి కూడా డెరైవ్ చేయొచ్చు. సో మనకి లెంతీ అవుతుందని చెప్పేసి నేను వాటిని కట్ చేశాను. సో ఫర్దర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా డీప్గా దీన్ని స్టడీ చేయొచ్చు. సో ఇన్ని డీటెయిల్స్ని స్టడీ చేసినా సరే, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినా సరే, వీటిలో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. డ్రాబ్యాక్స్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ బోర్ థియరీ. ఫస్ట్, స్పెక్ట్రా ఆఫ్ ఆటమ్స్ మోర్ కాంప్లెక్స్ దెన్ హైడ్రోజన్ ఆటమ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇదేంటంటే ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్న పరమాణువుల యొక్క స్పెక్ట్రా గురించి ఎటువంటి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే మనకి వచ్చే లైన్ స్పెక్ట్రా గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు, కానీ అంతకన్నా కొంచెం కాంప్లెక్స్ అయితే అటువంటి వాటి గురించి డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో అది వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. అంటే న్యూక్లియస్ ఉంది, ఆ న్యూక్లియస్ సరౌండింగ్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతున్నాయి. సో ఏ ఎనర్జీ స్టేట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతున్నాయి అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే ఎలక్ట్రాన్ పంపిణీ మరియు అమెరికా అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు మనకు తెలుసు ఫస్ట్ ఎనర్జీ స్టేట్లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్సే, నెక్స్ట్ ఎనర్జీ స్టేట్లో 8 ఎలక్ట్రాన్స్, అలా నెక్స్ట్ 18 అలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేది ప్రెజెంట్ మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది తెలుసు. బట్ అట్ ఫస్ట్ బోర్ చెప్పిన దాని ప్రకారంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. నెక్స్ట్, వేరియేషన్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ ది స్పెక్ట్రల్ లైన్స్. సో ఇక్కడ ఆటమ్ నుంచి స్పెక్ట్రల్ లైన్స్ అనేవి వస్తున్నాయి, అది అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే ఆటమ్ నుంచి వచ్చే ఎనర్జీని ఒక ప్రిజం గుండా పాస్ చేసి దాన్ని ఒక ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ మీద కనుక పంపిస్తే ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ మీద మనకి డిఫరెంట్ లైన్స్ అనేవి వస్తున్నాయి, దాన్ని మనం స్పెక్ట్రా అని చెప్పేసి అంటాం. ఆ స్పెక్ట్రా అనేది అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క రకమైన ఇంటెన్సిటీతో ఉంటుంది. ఎందుకు ఇలా ఇంటెన్సిటీ వేరియేషన్ అనేది వచ్చింది అనేది బోర్ థియరీ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. సో స్పెక్ట్రల్ లైన్స్లో తీవ్రతలో వైవిధ్యం ఎందుకు వస్తుంది అనేది చెప్పలేకపోయింది థియరీ. నెక్స్ట్, ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. సూక్ష్మ నిర్మాణం అంటే ఒక లైన్లో మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉండడం. అంటే స్పెక్ట్రల్ లైన్ అనేది మనం ఒకటే అనుకున్నాం, కానీ హై రెజల్యూషన్ మైక్రోస్కోప్స్ డెవలప్ అయిన తర్వాత అది ఒక లైన్ కాదు, ఇట్స్ కంపోజ్డ్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ అని చెప్పేసి తెలిసింది. దాన్ని మనం ఫైన్ స్ట్రక్చర్ సూక్ష్మ నిర్మాణం అని చెప్పేసి అంటాం. దాని గురించి ఎటువంటి డీటెయిల్స్ చెప్పలేకపోయింది. ఎలా ఇది జరుగుతుంది అంటే ఒక లైన్ కంపోజ్డ్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎలా వచ్చాయి అనేది బోర్ థియరీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అన్నిటికన్నా మేజర్ది కెమికల్ బాండింగ్ గురించి. ఒక ఆటమ్ ఇంకొక ఆటమ్తో ఇంటరాక్ట్ అవుతుంది, ఒక సబ్స్టెన్స్ ఇంకో సబ్స్టెన్స్తో మిక్స్ అయ్యే రిజల్టెంట్ మనకి రియాక్షన్ జరుగుతుంది, వేరే కాంపౌండ్గా మారుతుంది. అటువంటి వాటి గురించి ఎలాంటి డీటెయిల్స్ ఈ థియరీ అనేది చెప్పలేదు. సో అది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. నెక్స్ట్, జియమన్ ఎఫెక్ట్. అంటే స్పెక్ట్రల్ లైన్స్ గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఆ స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ చేసే ముందు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గుండా పాస్ చేసి కనుక స్పెక్ట్రల్ లైన్స్ కనుక మనం ఫామ్ అయ్యేలా కనుక చేస్తే మనకి ఆ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి స్ప్లిట్ అయిపోయి ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ వస్తున్నాయి. ఆ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాన్ని మనం జియమన్ ఎఫెక్ట్ అంటాం. ఎందుకు అలా జరుగుతుంది బోర్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అలాగే స్టార్క్ ఎఫెక్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కూడా స్పెక్ట్రల్ లైన్స్ అనేవి స్ప్లిట్ అవుతున్నాయి, ఎందుకు జరుగుతుంది అనేది బోర్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో అన్నిటికన్నా ఇంకొక డ్రాబ్యాక్ కూడా ఉంది, ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు, కానీ mvr = nh/2π యాంగులర్ మొమెంటం ఎందుకు క్వాంటైజ్ అవ్వాలి, ఒకవేళ క్వాంటైజ్ అయింది ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చింది అనే దానికి బోర్ దగ్గర ఆన్సర్ లేదు. నెక్స్ట్, హైడ్రోజన్
పరమాణువులో శక్తి స్థాయిలు. సో ఎలాంటి శక్తి స్థాయిలు ఉన్నాయి వాటి గురించి డీటెయిల్స్ చూద్దాం. సో ఆ శక్తి స్థాయి యొక్క వాల్యూస్ మనం అనలైజ్ చేద్దాం. ఎనర్జీ లెవెల్స్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్. సో ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం. సో ఆ ఈక్వేషన్ కనుక మనం తీసుకుంటే En ఈక్వల్స్ టు -me⁴/8n²h²ε0². ఇక్కడ n వేరియబుల్ రిమైనింగ్ కాన్స్టెంట్ వాటి వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఎక్స్ప్రెషన్ మనకి అది -13.6/n² ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఇక్కడ n వాల్యూ 1, 2, 3 అండ్ సో ఆన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అన్ని ఎనర్జీ లెవెల్స్ గురించి డీటెయిల్ తెలుస్తాయి. సో ఫస్ట్ n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఫస్ట్ ఎనర్జీ స్టేట్ వాల్యూ -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. అదే n ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2² డినామినేటర్ సో -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. అలాగే n ఈక్వల్స్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే -1.51 ఎలక్ట్రాన్ వోల్ట్. అలాగే n ఈక్వల్స్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0.85 ఎలక్ట్రాన్ వోల్ట్. అలా ఫిఫ్త్ ఎనర్జీ స్టేట్లో ఎలక్ట్రానిక్ ఎనర్జీ -0.54 ఎలక్ట్రాన్ వోల్ట్ అలా వాల్యూస్ అనేవి తెలుస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎనర్జీ లెవెల్స్ మధ్య డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎనర్జీ స్టేట్కి సెకండ్ ఎనర్జీ స్టేట్కి మధ్య డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంది. కానీ సెకండ్ థర్డ్ మధ్య డ్రాస్టిక్గా చాలా ఫాల్ ఉంది. సో ఈ రెండు ఆల్మోస్ట్ నియర్ ఈ రెండు ఇలా అబ్జర్వ్ చేస్తే ఎనర్జీ లెవెల్ మధ్య ఎనర్జీ డిఫరెన్స్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుందన్న విషయం మనకి తెలుస్తుంది. అలాగే సిక్స్త్ ఎనర్జీ స్టేట్ వాట్ వాల్యూస్. సో E2 - E1 మనకి 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్. అలాగే E3 - E2 1.89 ఎలక్ట్రాన్ వోల్ట్. అలాగే E4 - E3 0.66 ఎలక్ట్రాన్ వోల్ట్. సో అలా E5 - E4 అలాగే E6 - E5 ఇలా చూస్తే మనకి గ్రాడ్యువల్గా ఆ ఎనర్జీ డిఫరెన్స్ అనేది తగ్గింది. సో దాన్ని మనం డయాగ్రమేటిక్గా కనుక రిప్రజెంట్ చేస్తే సో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ n ఈక్వల్స్ టు 1 n ఈక్వల్స్ టు 2 ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది చాలా ఎక్కువ. సో అంటే ఎక్కువ ఎనర్జీ ఉంది. సో దాన్ని మనం గ్యాప్తో ఇండికేట్ చేస్తున్నాం. సో n ఈక్వల్స్ టు 1కి n ఈక్వల్స్ టు 2కి మనకి డిఫరెన్స్ అనేది 10.2 అలా రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ ఎనర్జీ స్టేట్, ఫోర్త్ ఎనర్జీ స్టేట్, ఫిఫ్త్, సిక్స్త్ ఈ ఎనర్జీ స్టేట్స్కి డిఫరెన్స్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. సో న్యూక్లియస్ నుంచి ఫస్ట్ ఎనర్జీ స్టేట్ తర్వాత సెకండ్ ఎనర్జీ స్టేట్ మధ్య డిఫరెన్స్కి థర్డ్ ఎనర్జీ స్టేట్ మధ్య డిఫరెన్స్కి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అనేది ఉంది అని మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వేవ్ లెంత్ ఆర్ వేవ్ నెంబర్. సో ఎలక్ట్రాన్ ఒక ఎనర్జీ స్టేట్ నుంచి ఇంకో ఎనర్జీ స్టేట్కి జంప్ అయినప్పుడు మనకి సర్టెన్ ఎనర్జీ ఉన్న రేడియేషన్ బయటకు ఎమిట్ చేస్తుంది. దాని యొక్క వేవ్ లెంత్ ఎంత లేదా 1/λ నథింగ్ బట్ దాని వేవ్ నెంబర్ అని చెప్పేసి అంటాం. ఆ వాల్యూ ఎంత అనేది మనం స్టడీ చేద్దాం. సో అందుకోసం ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద nth ఆర్బిట్ మనం ఆల్రెడీ డెరైవ్ చేసింది. సో ఇప్పుడు ఇంకోలా అనలైజ్ చేస్తున్నాం. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ని కాకుండా జస్ట్ 1/n² సెపరేట్ చేసి సో రిమైనింగ్ కాన్స్టెంట్ ఫ్రంట్ మనం ఇలా ఇండికేట్ చేస్తే సో ఫర్దర్ n ఈక్వల్స్ టు 1 ఎనర్జీ స్టేట్కి మనం ఇలా రాయొచ్చు. అదే n ఈక్వల్స్ టు 2 ఎనర్జీ స్టేట్కి జస్ట్ n1 ప్లస్లో n2 నౌ సో n2. సో ఈ n మన ఇలా ఎక్స్ప్రెషన్ మనం రిప్రజెంట్ చేసుకొని n1 ఎనర్జీ స్టేట్ n2 ఎనర్జీ స్టేట్ అనే రెండు స్టేట్ని డిఫైన్ చేస్తున్నాను. సో ఆ రెండు స్టేట్లకు మనకి ఇలా రెండు ఎనర్జీస్ వస్తాయి. సో ఇప్పుడు ఎనర్జీ డిఫరెన్స్ ఈజీగా చెప్పచ్చు. సో ఆ ఎనర్జీ డిఫరెన్స్ నథింగ్ బట్ E2 - E1 నథింగ్ బట్ En2 - En1 మనకు అది డెల్టా E అనుకుందాం. సో ఆ డెల్టా E ఈక్వల్స్ టు ఆ రెండు ఈక్వేషన్స్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే E2 నెక్స్ట్ E1 మనకి ఈ విధంగా ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. సో ఇందులో డెల్టా E అనేది hν అనుకుందాం. hν ఆఫ్ ఎనర్జీ మనకి రిలీజ్ అయింది. సో ఈ రెండిట్లో మనకి Z² కామన్ తీయచ్చు, e⁴m కామన్ తీయచ్చు బై 8ε0² h² కామన్ తీస్తే జస్ట్ మనకి ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నాను 1/n1² మైనస్ 1/n2² ఇలా ఈక్వేషన్ అనేది వచ్చింది. ఫర్దర్ h అనేది మనం రైట్ సైడ్ కనుక షిఫ్ట్ చేసేస్తే h² అలా h³ అవుతుంది. సో అప్పుడు మనకి మ్యూ hμలో జస్ట్ h షిఫ్ట్ చేస్తాం మనం రైట్ సైడ్. సో ఓన్లీ మ్యూ ఈక్వల్స్ టు Z² e⁴m బై 8ε0² h³ ఇంటూ 1/n1² మైనస్ 1/n2² అవుతుంది. సో ఫర్దర్ మనకి c ఈక్వల్స్ టు μ λ లేదా μ ఈక్వల్స్ టు c/λ.
సో ఇన్స్టెడ్ ఆఫ్ మ్యూ ప్లేస్లో c/λ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి ఎక్స్ప్రెషన్ ఈ విధంగా వస్తుంది. రైట్ సైడ్ యాజ్ యూజువల్ జస్ట్ లెఫ్ట్ సైడ్ మ్యూ ప్లేస్లో c/λ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు cని కూడా మనం రైట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే జస్ట్ ఓన్లీ 1/λ ఈక్వల్స్ టు z²e⁴m/8ε02h³ ఇంటూ c. సో ఇక్కడ న్యూమినేటర్లో ఉన్న c నీటి తీసుకొచ్చేస్తే డినామినేటర్కి వస్తుంది. సో కాబట్టి బై c ఇంటూ బ్రాకెట్లో టర్మ్ యాజ్ యూజువల్. నెక్స్ట్ ఫర్దర్ ఇక్కడ me⁴/8ε02ch³ ప్లేస్లో మనం r సబ్స్టిట్యూట్ చేస్తే అదంతా ఒక కాన్స్టెంట్ వాల్యూ. సో అది రిగ్బర్గ్ కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం. దాని వాల్యూ 1.097 × 10⁷ మీటర్ ఇన్వర్స్. సో మొత్తం టోటల్ me⁴/8ε02ch³ ప్లేస్లో r సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సింపుల్గా 1/λ ఈక్వల్స్ టు z² రిమైనింగ్ టోటల్ r ఇంటూ 1/n1² - 1/n2² అనేది వస్తుంది. సో ఇదే మనకి వేవ్ నెంబర్. బట్ ఫర్దర్ హైడ్రోజన్ ఆటమ్కి z ఈక్వల్స్ టు 1. సో z ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి జస్ట్ 1/λ ఈక్వల్స్ టు r ఇంటూ 1/n1² - 1/n2². ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఒక ఎనర్జీ స్టేట్ నుంచి ఇంకో ఎనర్జీ స్టేట్కి జంప్ అయింది. సో ఆ జంప్ అయిన వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ నుంచి సెకండ్కి జంప్ అయింది, ఆర్ ఫోర్త్ నుంచి 1కి జంప్ అయింది. సో ఆ వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్టెంట్ మనకి r కాన్స్టెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో వేవ్ లెంత్ వాల్యూ ఎంత అనేది ఈజీగా మనం చెప్పచ్చు. సో హైడ్రోజన్ ఆటంలో మనకి ఏమిటవుతున్న రేడియేషన్ యొక్క వేవ్ లెంత్, డిఫరెంట్ లైన్స్ యొక్క వేవ్ లెంత్ ఎంత అనేది చాలా క్లియర్గా ఈ ఈక్వేషన్ ద్వారా చెప్పచ్చు. దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బోర్ థియరీ. సో బోర్ థియరీ ద్వారానే ఇవన్నిటిని మనం అనలైజ్ చేయగలుగుతున్నాం. సో బిఫోర్ బోర్ థియరీ వచ్చే రేడియేషన్ యొక్క వేవ్ లెంత్ ఎంత అనేది మనం చెప్పలేము. సో నౌ థియరిటికల్గా ఎలక్ట్రాన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జంప్ అయినంతగా జస్ట్ ఎజ్యూమ్ చేసుకుంటే చాలు మనకి ఎంత ఎనర్జీ రేడియేషన్ అనేది వస్తుంది, ఎంత వేవ్ లెంత్ ఉన్న లైట్ అనేది ఏమిటవుతుంది అనేది మనం చెప్పగలుగుతున్నాం. నెక్స్ట్ హైడ్రోజన్ స్పెక్ట్రంలో శక్తి పంక్తులు అంటే సో ఈ స్పెక్ట్రల్ లైన్స్ గురించి మనం డీటెయిల్స్ చూద్దాం. సో హైడ్రోజన్ స్పెక్ట్రంలో ఎలక్ట్రాన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎనర్జీ స్టేట్లో ఉంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్నట్టు. సో అక్కడ నుంచి గ్రౌండ్ స్టేట్ నుంచి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళచ్చు, లేదా సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్కి, థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్కి. మనం ఇచ్చే ఎనర్జీ ప్రకారంగా ఎలక్ట్రాన్ ఎక్కడికన్నా జంప్ అవ్వచ్చు. సో ఇంకా హై ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్ బయట కూడా వచ్చేయచ్చు. సో -13.6 కన్నా తక్కువ ఎనర్జీ కనుక మనం ఇస్తే ఎలక్ట్రాన్ అనేది ఏదో ఒక ఎనర్జీ స్టేట్కి అనేది వెళ్తుంది. సో అక్కడ ఫిక్స్డ్కి ఉండిపోకుండా మళ్ళీ ఎనర్జీని ఎమిట్ చేస్తూ గ్రౌండ్ స్టేట్కి వచ్చేయచ్చు. అలా హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి వేరే స్టేట్కి రావడం అనేది ర్యాండమ్ జంపింగ్. సో డిఫరెంట్ ఆటమ్స్లో ఎలక్ట్రాన్ డిఫరెంట్గా జంప్ అయ్యి డిఫరెంట్ ఎనర్జీస్ని మనకి ఎమిట్ చేస్తుంది. సో వాటిని మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ స్పెక్ట్రల్ సిరీస్ అనేవి ఫామ్ అయినాయి అని చెప్పేసి స్టడీ చేశారు. సో లైమన్ స్టడీ చేసిన దాని ప్రకారంగా లైమన్ సిరీస్, బామర్ స్టడీ చేశారు బామర్ సిరీస్, ఫ్యాషన్, బ్రాకెట్, పిఫన్. సో డిఫరెంట్ సైంటిస్ట్ స్టడీ చేసి వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఎన్ నుంచి ఫస్ట్ ఎనర్జీ స్టేట్కి కనుక జంప్ అయితే వాటిని లైమన్ సిరీస్, మనకి హై ఎనర్జీ రేడియేషన్ అనేది వస్తుంది. అవి అల్ట్రా వైలెట్ రీజియన్లో మనకి స్పెక్ట్రల్ లైన్స్ అనేవి వస్తున్నాయి. సో అది లైమన్ సిరీస్. నెక్స్ట్ ఎన్ ఈక్వల్స్ టు పర్టికులర్ ఎనర్జీ స్టేట్ నుంచి 2కి కనుక జంప్ అయితే ఏ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి అయినా సరే సెకండ్ ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు మనకి విజిబుల్ రీజియన్లో మనకి లైన్స్ అనేవి వస్తున్నాయి. దాన్ని మనం బామర్ సిరీస్గా స్టడీ చేస్తున్నాం. సో బామర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ప్యాషన్, బ్రాకెట్, పిఫన్ స్టడీ చేసినవి ఏంటంటే సో ఎన్ ఈక్వల్స్ టు ఏ ఎనర్జీ స్టేట్ నుంచి అయినా సరే హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి 3కి జంప్ అయితే ప్యాషన్ సిరీస్, అలాగే హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి ఎన్ ఈక్వల్స్ టు 4కి జంప్ అయితే బ్రాకెట్ సిరీస్, అండ్ హయ్యర్ ఎన్ నుంచి 5th ఎనర్జీ స్టేట్కి జంప్ అయితే వరకు వచ్చే స్పెక్ట్రల్ లైన్స్ అన్నీ కూడా పిఫండ్ సిరీస్. ఇలా డిఫరెంట్ సిరీస్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి వస్తున్నాయి అని చెప్పేసి స్టడీ చేశారు. సో వాటిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ ఏ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి అయినా సరే డైరెక్ట్గా ఫస్ట్ ఎనర్జీ స్టేట్కి జంప్ అవుతున్నప్పుడు మనకు వచ్చేవి లైమన్ సిరీస్ లైన్. అదే ఏ హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి అయినా సరే n ఈక్వల్స్ టు 2కి జంప్ అయినప్పుడు వచ్చిన సిరీస్ బామర్ సిరీస్. అలాగే ఏ హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి అయినా సరే 3కి జంప్ అయితే ఫ్యాషన్, 4కి జంప్ అయితే బ్రాకెట్, 5th ఎనర్జీ స్టేట్కి జంప్ అయితే పిఫండ్. ఇవి స్పెక్ట్రల్ సిరీస్. హైడ్రోజన్ ఆటంలో మనకి ఎందుకు డిఫరెంట్ లైన్స్ వస్తున్నాయి అనేది సో క్లారిటీగా సో యూవీ రీజియన్లో, విజిబుల్ రీజియన్లో, అలాగే అల్ట్రా వైలెట్ రీజియన్ ఇది విజిబుల్ రీజియన్, ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఇవన్నీ కూడా ఇన్ఫ్రారెడ్ రీజియన్లో స్టడీ చేశారు. సో అల్ట్రా వైలెట్,
విజిబుల్, బామర్ సిరీస్ విజిబుల్. సో రిమైనింగ్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రారెడ్. సో వీటిని మనం ఫార్ ఇన్ఫ్రారెడ్ అని కూడా అంటాం, పీ ఫండ్ సిరీస్. నెక్స్ట్ హైడ్రోజన్ స్పెక్ట్రల్ సిరీస్ లిమిటింగ్ లైన్స్ గురించి చూద్దాం. లిమిటింగ్ అంటే సో స్టార్టింగ్ ఎండింగ్ లైన్స్ డీటెయిల్స్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యారో మార్క్ ఇండికేషన్ అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రాన్ n ఈక్వల్స్ టు 2 ఎనర్జీ స్టేట్ నుంచి ఎలక్ట్రాన్ 1 ఎనర్జీ స్టేట్కి జంప్ అయింది. సో ఇలా జంప్ అయినప్పుడు వచ్చే లైన్ మనం ఫస్ట్ లైన్ అని చెప్పేసి అంటాం. సో ఎనర్జీ అనేది తక్కువ, సో అంటే ఫ్రీక్వెన్సీ తక్కువ, వేవ్ లెంత్ ఎక్కువ. సో లాంగెస్ట్ వేవ్ లెంత్ ఇన్ లైమన్ సిరీస్. అలాగే సెకండ్ లైన్, అలాగే ఇది లాస్ట్ ఇంకా ఫైనల్ లిమిటింగ్ లైన్ అని చెప్పేసి అంటే యాక్చువల్గా లిమిటింగ్ లైన్ అంటే మనకి ఇలా ఇన్ఫైనైట్ ఎక్కడి నుంచైనా రావచ్చు. సో ఇక్కడ 6 ఇండికేషన్ వస్తుంది కాబట్టి యాక్చువల్గా ఫర్దర్ హయ్యర్ ఎనర్జీ అని చెప్పేసి ఇండికేట్ చేయాలి. సో అది మనకి లిమిటింగ్ లైన్. సో అలాగే ఈ యారో మార్క్ ఇక్కడ రిప్రజెంట్ చేసిన యారో మార్క్ అబ్జర్వ్ చేస్తే బామర్ సిరీస్లో ఫస్ట్ లైన్ n ఈక్వల్స్ టు 3 ఎనర్జీ స్టేట్ నుంచి n ఈక్వల్స్ టు 2 ఎనర్జీ స్టేట్కి జంప్ అయితే ఓకే. ఇక్కడ బోర్ థియరీ ప్రకారం ఒక లైనే, బట్ యాక్చువల్ ఫర్దర్ స్టడీస్లో మీరు నేర్చుకుంటారు. ఒకవేళ మాస్టర్ డిగ్రీ వరకు కనుక మీరు ఫిజిక్స్ కనుక స్టడీ చేస్తే ఈ ఒక్క లైన్ గురించి మీకు ఒక లెసన్ ఉంటుంది. సో దాన్ని మనం హెచ్ ఆల్ఫా లైన్ అని చెప్పేసి అంటాం. అది మనకి ఒక లైన్ కాదు 5 లైన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అనేది 7 ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ని, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్తో పాటుగా టోటల్ 7 క్వాంటమ్ నెంబర్స్ని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఫర్దర్ మచ్ మోర్ నాలెడ్జ్ ఉంది. ఈ ఒక్క లైన్ గురించే మనకు ఒక లెసన్ ఉంటుంది ఫర్దర్ స్టడీస్లో. సో హెచ్ ఆల్ఫా లైన్ అది. సో ఇది బామర్ సిరీస్లో ఫస్ట్ లైన్. అలాగే మనం లాంగెస్ట్ వేవ్ లెంత్ లైన్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఇది లాస్ట్ లైన్ లిమిటింగ్ లైన్, షార్టెస్ట్ వేవ్ లెంత్. నెక్స్ట్ లైమన్ సిరీస్ ఫస్ట్ లైన్ మనం ఆల్రెడీ స్టడీ చేసాం. దాని ప్రకారంగా n ఈక్వల్స్ టు 2 ఎనర్జీ స్టేట్ నుంచి n ఈక్వల్స్ టు 1 స్టేట్కి కనుక జంప్ అయితే అంటే సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ n2 టు n1 జంప్ అయ్యేది n1 ఈక్వల్స్ టు 1కి కనుక జంప్ అయితే మనకు ఫస్ట్ లైన్ అనేది వస్తుంది. సో వాటిని మనం ఈ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1 బై, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎనర్జీ స్టేట్ని మనం λ1 అనుకుందాం. సో 1 బై λ1 ఈక్వల్స్ టు r ఇంటూ, సో n1 1 కాబట్టి 1 మైనస్ n2 2 కాబట్టి 2 స్క్వేర్ 4, సో 1 బై 4, సో మనకి 3 బై 4 అవుతుంది. సో 1 బై λ1 ఈక్వల్స్ టు 3r బై 4 లేదా λ1 ఈక్వల్స్ టు 4 బై 3r. సో r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే λ1 ఈక్వల్స్ టు 4 బై 3 ఇంటూ 10.97 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 6. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 1216 యాంగ్స్ట్రామ్ యూనిట్ వస్తుంది. సిమిలర్గా సెకండ్ లైన్, సో n2 ఈక్వల్స్ టు 3 ఎనర్జీ స్టేట్ నుంచి n1 ఈక్వల్స్ టు 1కి జంప్ అయితే మనకి సెకండ్ లైన్ అనేది వస్తుంది. సో మనం n1 1, n2 అనేది 3 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకు 1 బై 3 స్క్వేర్ నథింగ్ బట్ 9. సో కాబట్టి 1 బై λ2, సో సెకండ్ లైన్ λ2 ఇండికేట్ చేసిన విచ్ ఇస్ ఈక్వల్స్ టు r ఇంటూ 1 మైనస్ 1 బై 9 నథింగ్ బట్ 8 బై 9 అవుతుంది. సో λ2 ఈక్వల్స్ టు మనకి రిజల్టెంట్ 9 by 8r. So 1 by λ2 equals to 8r by 9. λ2 equals to 9 by 8r. So r value substitute చేస్తే మనకి 10.26 angstrom unit. సో అది మనకి లాంగెస్ట్ వేవ్ లెంత్, మనకి 1200 ప్లస్ వచ్చింది. సో కంటిన్యూస్గా గ్రాడ్యువల్గా నెక్స్ట్ ఎనర్జీ వేవ్ లెంత్లు అనేవి తగ్గుతాయి. సో వేవ్ లెంత్ తగ్గుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. సో లిమిటింగ్ లైన్, సో అంటే ఇన్ఫైనైట్ నుంచి n ఈక్వల్స్ టు 1కి జంప్ అయితే మనకు వచ్చేది లిమిటింగ్ లైన్. సో ఆ వాల్యూస్ కనుక వేస్తే n1 ఈక్వల్స్ టు 1, n2 ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. సో 1 బై ఇన్ఫినిటీ 0. సో కాబట్టి మనకి 1 బై λ ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు r. సో λ ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు 1 బై r. సో లిమిటింగ్ లైన్ 1 బై 10.97 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 6. సో సింప్లిఫై చేస్తే 912 యాంగ్స్ట్రామ్ యూనిట్. ఇదే మనకి షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ లైమన్ సిరీస్ ఆర్ లిమిటింగ్ లైన్ వేవ్ లెంత్. నెక్స్ట్ బామర్ సిరీస్. సో బామర్ సిరీస్లో ఫస్ట్ లైన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఎలక్ట్రాన్ n2 ఈక్వల్స్ టు 3 ఎనర్జీ స్టేట్ నుంచి n1 ఈక్వల్స్ టు 2కి జంప్ అయినప్పుడు మనకి ఫస్ట్ ఎనర్జీ స్టేట్ అనేది వస్తుంది. సో అంటే ఫస్ట్ లైన్ అనేది వస్తుంది బామర్ సిరీస్లో. సో దాని 1 బై λr λ1 ఇన్వర్స్. సో ఫస్ట్ లైన్ λ1 అని చెప్పేసి రాస్తున్నాను. సో n1 టు n2 అనేది 3. సో ఫర్దర్ స్క్వేర్ అప్లై చేస్తే 1 బై 4 మైనస్ 1 బై 9. సో సింప్లిఫై చేస్తే మనకి λ1 హోల్ పవర్ మైనస్ 1 ఈక్వల్స్ టు రిజల్టెంట్
5r by 36 or మనకు కావాల్సింది lambda 1 equals to 36 by 5r. r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ సో 10.97 into 10 to the power of 6 or 1.97 into 10 to the power of 7. సో ఎలా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ 1.097. నెక్స్ట్ సో lambda 1 వాల్యూ మనకి 6563 యాంగ్స్ట్రోమ్ మినిట్ వచ్చింది. సో లిమిటింగ్ లైన్ అంటే ఇన్ఫైనైట్ ఎనర్జీ స్టేట్ నుంచి n1 ఈక్వల్స్ టు 2కి ఎలక్ట్రాన్ జంప్ అయితే మనకి లిమిటింగ్ లైన్ అనేది వస్తుంది. సో సెకండ్ లైన్ స్కిప్ చేసిన ఆల్రెడీ ఈ లెమన్ సిరీస్లో నేర్చుకున్నాం కాబట్టి బామర్ ఫ్యాషన్ బ్రాకెట్ అన్నిటికీ కామన్. సో లిమిటింగ్ లైన్ n1 ఈక్వల్స్ టు 2, n2 అనేది ఇన్ఫినిటీ. సో 1 by lambda ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు n1, n2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సో 1 by ఇన్ఫినిటీ 0 కాబట్టి జస్ట్ 1/4 వస్తుంది బ్రాకెట్లో. సో lambda ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు 4 by r. r వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సో అది 1.097 into 10 to the power of 7. సో ఇది మనకి ఇక్కడ 0 కూడా ఉంటుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్టెంట్ 3637 యాంగ్స్ట్రోమ్ మినిట్. సో అది మనకి lambda ఇన్ఫినిటీ అంటే లిమిటింగ్ లైన్ విజిబుల్ రీజియన్లో బామర్ సిరీస్లో లాస్ట్ లైన్ అది షార్టెస్ట్ వేవ్ లెంత్ లైన్ 3637 యాంగ్స్ట్రోమ్ యూనిట్. నెక్స్ట్ ఫ్యాషన్ సిరీస్. సో ఫ్యాషన్ సిరీస్లో ఫస్ట్ లైన్ సేమ్ ఇదే ప్రాసెస్లో కనుక మనం సింప్లిఫై చేస్తే సో ఫస్ట్ లైన్ మనకి 18,752 యాంగ్స్ట్రోమ్ యూనిట్ వస్తుంది. అలాగే షార్టెస్ట్ వేవ్ లెంత్ లిమిటింగ్ లైన్ సో మనం n2 ఇన్ఫినిటీ n1 3 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 8204 యాంగ్స్ట్రోమ్ యూనిట్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆటమ్స్ లెసన్లో కొన్ని జస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో ఇచ్చిన డేటా ప్రకారంగా సెకండ్ ఆర్బిట్ అన్నారు n ఈక్వల్స్ టు 2 అడుగుతుంది. రేడియస్ ఎంత? సో సింపుల్ ఫార్ములా rn ఈక్వల్స్ టు మనం డెరైవ్ చేసాం, అది గుర్తుపెట్టుకుంటే 0.529 n² యాంగ్స్ట్రోమ్ మినిట్. సో జస్ట్ n ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. సో 2² నథింగ్ బట్ 4. సో 4 into 0.529. సో R2 సెకండ్ ఎనర్జీ స్టేట్ హైడ్రోజన్ ఆటంలో ఎలక్ట్రాన్ యొక్క రేడియస్ 2.116 యాంగ్స్ట్రోమ్ యూనిట్. నెక్స్ట్ calculate the velocity of the electron revolving in the first orbit. సో n ఈక్వల్స్ టు 1 ఇచ్చిన డేటా ప్రకారంగా. సో యాక్చువల్లీ ఇది కూడా హైడ్రోజన్ ఆటంకే అడుగుతున్నట్టు క్వశ్చన్. సో Vn ఫార్ములా ప్రకారంగా E² by 2NH ఎప్సిలాన్ నాట్. సో ఈ ఫార్ములాలో n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్టెంట్ E² by 2H ఎప్సిలాన్ నాట్. మిగతా వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి రిజల్టెంట్ సింప్లిఫైడ్ ఫామ్ 0.0217 into 10 to the power of 8. ఎందుకు ఇది 10 to the power of 8లో ఉంచామంటే సో 3 into 10 to the power of 8 అనేది లైట్ వెలాసిటీ. సో లైట్ వెలాసిటీతో కంపేర్ చేస్తే ఇక్కడ 3 into 10 to the power of 8 లైట్ వెలాసిటీ. సో దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ అని తెలుస్తుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే సింపుల్గా 2.17 into 10 to the power of 6 meter per second. సో ఇది velocity of the electron in the first energy state. Next question, problem. A photon of energy 12.09 electron volt is absorbed by an electron in the first energy state of hydrogen atom. Find to which energy electron will go. ఏ ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ వెళ్తుంది. సో -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ ఆఫ్ ఎనర్జీ ఫస్ట్ ఎనర్జీ స్టేట్లో ఉంది. సో దానికి మనం 12.09 యాడ్ చేస్తున్నాం. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ యాడ్ చేస్తున్నాం అని చెప్పారు. సో గివెన్ ఈ హెచ్మి ఈక్వల్స్ టు 12.09 ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఇనీషియల్ ఎనర్జీ స్టేట్ 1, ఫైనల్ ఎనర్జీ స్టేట్ ఏంటి అనేది కావాలి. సో ఇనీషియల్ ఎనర్జీ స్టేట్ -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ అని మనకు తెలుసు. సో దానికి 12.09 కనుక మనం యాడ్ చేస్తే మనకి -1.56 ఎలక్ట్రాన్ వోల్ట్ అని వచ్చింది. సో మనకి ఈ nth ఎనర్జీ స్టేట్ తెలిసింది, అది -1.56 అని. సో మన ఫార్ములా ప్రకారంగా E1 by E2 ఈక్వల్స్ టు n2 by n1. సో ఆ ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. సో దాని ప్రకారంగా మనం సింప్లిఫై చేస్తే
సో ఈ ఎనర్జీ స్టేట్స్ వాల్యూ మనకు తెలుసు కాబట్టి సో -13.6 by -1.51 nothing but 9. So NF final equals to square root of 9 nothing but third. So థర్డ్ ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ జంప్ అవుతుందని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో ఫైనల్ ఎనర్జీ స్టేట్ FN ఈక్వల్స్ టు 3. సో ఎలక్ట్రాన్ థర్డ్ ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది. ఇట్ విల్ గో టు థర్డ్ ఎనర్జీ స్టేట్. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో ఆఫ్ టైమ్ పీరియడ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ ద ఫస్ట్ అండ్ థర్డ్ ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. రేషియో ఆఫ్ టైమ్ పీరియడ్స్. సో ఇచ్చింది N1 1, N2 3 థర్డ్ ఎనర్జీ స్టేట్. సో T1 by T2. సో అది మనకి ఫార్ములా ప్రకారంగా T ప్రపోర్షనల్ టు N3. సో ఇది నేను డెరైవ్ చేయలేదు, సో ఫర్ ప్రాబ్లంలో జస్ట్ కవర్ చేస్తాను. సో టైమ్ పీరియడ్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో T ప్రపోర్షనల్ టు N3. సో అడుగుతుంది T1 by T2. సో నథింగ్ బట్ 1 cube by 3 cube. సో 1 by 27. సో మనకి అడుగుతున్నది రేషియో. సో 1:27. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో ఆఫ్ లిమిటింగ్ లైన్ వేవ్ లెంత్ ఇన్ లైమన్, బామర్ అండ్ ఫ్యాషన్ సిరీస్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్. సో మెనీ టైమ్స్ రిపీటెడ్ ప్రాబ్లం. సో అడుగుతుంది రేషియో ఆఫ్ లిమిటింగ్ లైన్స్ ఆఫ్ లైమన్, బామర్, ఫ్యాషన్. యాక్చువల్గా వాల్యూస్ గుర్తుంటే మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి జస్ట్ 1 మార్క్ అవుతుంది. బట్ యాజ్ ఎ 3 మార్క్స్ క్వశ్చన్ మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. సో లిమిటింగ్ లైన్ లైమన్ సిరీస్లో ఇన్ఫైనైట్ ఎనర్జీ స్టేట్ నుంచి ఫస్ట్ ఎనర్జీ స్టేట్కి జంప్ అవ్వాలి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్, మనకి రేషియో కాబట్టి ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ మనం సింప్లిఫై చేయొచ్చు. సో లాంబ్డా ఇన్ఫినిటీ ఇన్ లైమన్ సిరీస్ 1/r. సిమిలర్లీ బామర్ సిరీస్లో అయితే ఇన్ఫినిటీ నుంచి n=2కి జంప్ అవ్వాలి ఎలక్ట్రాన్. సో ఆ ప్రకారంగా అయితే మనకి బి బామర్ సిరీస్లో లాంబ్డా బి ఇన్ఫినిటీ అనేది మనకి 4/r అవుతుంది. సో లాంబ్డా బి ఇన్ఫినిటీ 4/r. సిమిలర్లీ ఫ్యాషన్ సిరీస్. సో ఫ్యాషన్ సిరీస్లో ఇన్ఫినిటీ నుంచి థర్డ్ ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ జంప్ అవ్వాలి. సో నథింగ్ బట్ సింప్లిఫై చేస్తే r/9 నథింగ్ బట్ లాంబ్డా పి ఇన్ఫినిటీ. ఫ్యాషన్ సిరీస్లో లిమిటింగ్ లైన్ 9/r. సో ఇప్పుడు మనకి వాటి యొక్క రేషియో కావాలి. సో 1/r:4/r:9/r నథింగ్ బట్ 1:4:9 అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్, డీబ్రోగ్లీ కామెంట్ ఆన్ బోర్ థియరీ. సో బోర్ థియరీని డీబ్రోగ్లీ ఎలా సపోర్ట్ చేశారు అనే డీటెయిల్స్ చూద్దాం. సో డీబ్రోగ్లీ థియరీ ప్రకారంగా కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ మూవింగ్ మాసివ్ బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ వేవ్. ఏ స్మాల్ పార్టికల్ మూవ్ అవుతున్నా సరే అది ఒక వేవ్ ఫామ్లో మూవ్ అవుతుంది అని డ్యూయల్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేసింది డీబ్రోగ్లీ. ఆ డ్యూయల్ నేచర్ అనే కాన్సెప్ట్ బోర్ థియరీ ఎలా సపోర్ట్ చేస్తుందో చూద్దాం. సో దానికోసం న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది బోర్ థియరీ ప్రకారంగా. సేమ్ అదే డీబ్రోగ్లీ థియరీ ప్రకారంగా అది వేవ్ నేచర్ ఉంటుంది. సో ఇలా కంటిన్యూస్గా ఇలా వేవ్గా మూవ్ అవుతూ ఏదైతే కంప్లీట్ వేవ్ క్లోజ్ చేయగలుగుతుందో అలాంటి ఎనర్జీ స్టేట్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఇలా కంప్లీట్గా ఎలక్ట్రాన్ వేవ్ ఫామ్లో మూవ్ అవుతున్నప్పుడు మనకి మొత్తం సర్కంఫరెన్స్ అనేది ఐదర్ లాంబ్డా, 2 లాంబ్డా, 3 లాంబ్డా ఏదో ఒక పర్టికులర్ లాంబ్డాకి ఈక్వల్ అవ్వాలి. సో Rn అనేది రేడియస్ అనుకుంటే, Vn అనేది వెలాసిటీ అని అనుకుంటే కనుక మనం సో ఇలా సర్కంఫరెన్స్ ఆఫ్ ది ఆర్బిట్ మనకి 2πRn. అలాగే సో ఫర్ పాసిబుల్ ఆర్బిట్ మనకి ఆ సర్కంఫరెన్స్ వాల్యూ అనేది మనకి n లాంబ్డాకి ఈక్వల్ అవ్వాలి. సో అకార్డింగ్ టు డీబ్రోగ్లీ వేవ్ లెంత్ మనకి లాంబ్డా ఈక్వల్స్ టు h/mvn. సో బోర్ థియరీ ప్రకారంగా ఎలక్ట్రాన్ అనేది సర్క్యులర్ ఆర్బిట్గా రివాల్వ్ అవుతుంది. డీబ్రోగ్లీ కాన్సెప్ట్ ప్రకారంగా కంపల్సరీగా అది వేవ్ ఫామ్ని ఎగ్జిస్ట్ అయి ఉండాలి. సో ఆ రెండింటిని కోరిలేట్ చేస్తూ ఏం చెప్తున్నారంటే సర్కంఫరెన్స్ అనేది కంపల్సరీగా either లాంబ్డా కానీ 2 లాంబ్డా కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 కంప్లీట్గా క్లోజ్ అయితే మనకి లాంబ్డా. సో మొత్తం టోటల్ 2 సైకిల్స్తో క్లోజ్ అయితే 2 లాంబ్డా, 3 సైకిల్స్తో క్లోజ్ అయితే 3 లాంబ్డా, 4 సైకిల్స్తో క్లోజ్ అయితే 4 లాంబ్డా, అలా n సైకిల్స్తో n లాంబ్డా. సో మొత్తం సర్కంఫరెన్స్ అనేది మన ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ లాంబ్డా ఎలాంటి పాసిబుల్ ఆర్బిట్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పేసి ఒక కంక్లూజన్ చెప్తున్నారు. సో కానీ డీబ్రోగ్లీ ప్రకారంగా లాంబ్డా అనేది h/mv. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఎనర్జీ స్టేట్ Vn,
సో ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో వాల్యూ రాస్తే vn అనేది స్పీడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్. సో లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2πrn ఈక్వల్స్ టు n ఇంటూ h బై mvn. సో ఈ mvని మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే mvr ఫర్ nth ఎనర్జీ స్టేట్కి mvr ఈక్వల్స్ టు nh బై 2π. సో బోర్ జనరల్ బేసిక్ ఒక డీటెయిల్గా చెప్పారు, దాన్ని డీబ్రోగ్లీ హైపోథసిస్ ద్వారా డెరైవ్ చేసి చూపించారు. బట్ డీబ్రోగ్లీ లాంబ్డా ఈక్వల్స్ టు h బై mv అనేది అజ్యూమ్ చేసి చెప్పింది. సో యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ అనేది క్వాంటైజ్డ్. సో క్వాంటైజ్డ్ అంటే ఒక డిస్క్రీట్ సెట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్, డిస్క్రీట్ సెట్ ఆఫ్ వాల్యూస్లో ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ అనేది ఎగ్జిస్ట్ అవ్వడం. ఏ వాల్యూ అనేది సరే ఆ వాల్యూకి ఒక పర్టికులర్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ కానీ ఎగ్జిస్ట్ అయి ఉంటే కనుక వాటిని మనం క్వాంటైజ్డ్ అని చెప్పేసి అంటాం. సో లోయెస్ట్ వాల్యూ ఒక పర్టికులర్ ఫిక్స్డ్ వాల్యూ అవి ఉండాలి. ఏ వాల్యూ అనేది సరే ఒక పర్టికులర్ నెంబర్తో ఈ స్మాలెస్ట్ క్వాంటిటీని మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ వచ్చేలా ఉండాలి. అలా ఎగ్జిస్ట్ అయ్యే వాటిని మనం క్వాంటైజ్డ్ అని చెప్పేసి అంటాం. సో ఇలా యాంగులర్ మొమెంటం క్వాంటైజ్డ్ అనేది ఈ డీబ్రోగ్లీ చెప్పిన థియరీ, బోర్ థియరీని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.